హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ సంగవత్ ప్రణామ్. సో మనం లాస్ట్ క్లాస్లో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో భాగంగా 2.30 వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో సోల్ గురించి, ఆత్మ గురించి జ్ఞానం అనేది భగవంతుడు 2.11 నుంచి 2.30 వరకు ఇవ్వడం జరిగింది. సో అందులో వచ్చిన ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేవి మనం మన క్లాసెస్లో భాగంగా కవర్ చేసాము. సో ఈ రోజు మనం నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాస్కి వెళ్దాము. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునే శ్లోకాస్ వచ్చేసి 2.40 అండ్ 2.41 డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లిస్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే అందులో 30 తర్వాత నెక్స్ట్ వచ్చే శ్లోక 40 కాబట్టి విల్ ట్రై టు సీ 40th శ్లోక టుడే. ఓకేనా? మనం మంగళాచరణ చేసి ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय.
रामाचार्य हरिदास ठाकुर की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। Thank you so much, Mataji and Prabhuji, for Hare joining Krishna. our class on 108 important shlokas. Hare Krishna, Mataji. నా వాయిస్ నుండి ఏదైనా బ్యాక్గ్రౌండ్ వస్తుందా నా వైపు నుంచి? లేదు మాతాజీ. ఏం లేదు కదా. వాయిస్ సన్నగా ఉంది. వాయిస్ సన్నగా ఉందా? ఇప్పుడు ఓకే మా. ఓకే ఫైన్. ఓకే. సో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తున్నట్లు అనిపిస్తే మధ్యలో ఒకసారి నాకు చెప్పండి. నెట్ కొంచెం స్లో ఉన్నట్టు మధ్యలో బ్రేక్ అవుతుంది మాతాజీ. అవునా? అందరికీ అలానే అవుతుందా? బాగానే ఉంది. లేదు మాతాజీ, క్లియర్ గా ఉంది మాతాజీ. ఓకే ఫైన్ ఫైన్. ఓకే ఫైన్. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినట్లు అనిపిస్తే మాత్రం చెప్పండి. మనం 2.40th శ్లోక అనేది ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎవరైనా సోల్ కాన్సెప్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పగలరా? ఏవైతే మనం 2.11 నుంచి 30th శ్లోకాస్లో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ డిస్కస్ చేసాం కదా, వాటిలో మీరు విన్న కొన్ని పాయింట్స్, మీకు గుర్తున్న కొన్ని పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేస్తే ఛాన్సెస్. శరీరం కాదు ఆత్మ. ఆత్మకి సావు ఉండదు, శరీరంకే ఉంటుంది. చుట్టుదుట్టాలు ఆక్రమణ పోతాయి. కలత చెందక ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి. ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకా ఆత్మ గురించి, ఆత్మ యొక్క పరిమాణం ఏంటి, ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ మన కళ్ళకి కనిపిస్తుందా, ఆత్మని ఏమన్నా చేయగలమా మనము, ఇట్లా ఏమన్నా చెప్పగలరా ఎవరైనా? మాతాజీ ఆత్మ చెప్పండి కమలా కుమారి మాతాజీ. ఆత్మని దేంచో కూడా మనము ఇది చేయలేము. అది అగ్నితే దహింపలేము, వాయువు చేత ఎండింపబడదు, నీటి చేత తడపబడదు మాతాజీ. అట్లాగే పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. కాబట్టి మనం ఆ విద్యుక్త దమనం చేయడంలోని మనము నిర్వర్తించాలి వాటి కోసం, అక్కడ ఆగిపోకుండా. ఇంకోటి దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం సోచి తుమర్హసి. అది దేహి ఉంటారు కానీ ఆ దేహం ఎప్పుడు కూడా దేహం నుంచి దేహి ఉండగానే ఆత్మ ఆ దేహంలోనే ఉంటది, ఎప్పటికీ నశించిపోదు అని చెప్పారు. ఓకే. ఇంకెవరైనా చెప్పగలరా? హరే కృష్ణ మాతాజీ, దండవత్రణ. ఆత్మ అగ్నిచే కాల్చబడదు, దహించబడదు. కరెక్ట్. ఓకే. ఎస్ మాతాజీ, ఎవరు చెప్పాలనుకుంటున్నారు? స్వాతి మాతాజీ. చెప్పండి మాతాజీ. మన ఆత్మ వెంట్రుక కొనలో 100 భాగాలు చేసిన తర్వాత మళ్ళీ 10,000 వంతులో ఇది మన హృదయంలో ఉంటుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్తారా మీరు? మాతాజీ మనము ఇట్లా పాత బట్టలు విడిచి మనం కొత్త వేసుకుంటాం కదా, మన శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకున్నారు. జంతువుది కావచ్చు, చీమ కావచ్చు, ఇట్లా వేరే జంతువులు కానీ మార్పు చెందుతుంది అన్నమాట అని. కరెక్ట్. ఎలా అయితే మనం పాత పడిపోయిన చినిగిపోయిన బట్టలు, దేహంలో ఉన్న దేహం నశించిపోతుంది కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు నిత్యంగా ఉంటది. మార్చినట్టు ఆత్మ కూడా శరీరాలు మారుతుంది మాతాజీ. కరెక్ట్. సో ఎంత గొప్ప నాలెడ్జ్ తెలుసా ఇది. అండ్ మనం ఆత్మనా కాదా చెప్పండి?
సో బేసిక్ గా మన గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. చూసారా, మన గురించి మనం ఎన్ని పాయింట్స్ తెలుసుకొని మన సైజ్ ఎంత చెప్పారు చెప్పండి? వెంట్రుకలో వెంట్రుకలో ఒక చిన్న 10,000 వంతు 10,000 భాగంలో వంతు భాగం మనం అన్నమాట. కాకపోతే ఇంత పెద్ద పెద్ద శరీరాలు ధరించి మనం ఏమనుకుంటామంటే ఓ నేను అంతా, ఓ నేను ఇంత అని చెప్పి మనం ఈ డిజిగ్నేషన్స్ పెట్టుకుంటాం కానీ బట్ మన యొక్క స్థితి ఏంటి అంటే వెంట్రుక కొనలో 10,000 వంతు భాగం అన్నమాట మనం. అలాంటి స్థితిలో మనం ఉన్నాము. మనకి చాలా అహంభావం వస్తూ ఉంటుంది, నా మాట నెగ్గలేదని చెప్పి కోపాలు వస్తూ ఉంటాయి, ఇన్ని వస్తూ ఉంటాయి కానీ బట్ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే భగవంతుని యొక్క నిత్య దాసుడు అన్నమాట. ఓకేనా, ఫైన్, వెరీ నైస్. చక్కగా మీకు తెలిసిన పాయింట్స్ అనేవి చెప్పారు, వెరీ హ్యాపీ. 2.40కి వెళ్దాం ఒకసారి. 2.40 రిసైట్ చేసి ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ అనువాదం భాష చూద్దాము. భగవద్గీత బుక్ తీసుకురావండి. నేహా విక్రమనాశోస్తి నేహా విక్రమనాశోస్తి విక్రమనాశోస్తి నేహా విక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. త్రాయతే మహతో భయాత్. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కమలా కుమారి మాతాజీ, మీరు రిసైడ్ చేయరా ఒకసారి శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. హరే ఓం కృష్ణ. నమో భగవతే వాసుదేవాయ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. Yes. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ, అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ ప్రయత్నము నందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము మరియు భయము నుండి మానవుని రక్షించును. సారీ మాతాజీ. భాష్యం కళావతి మాతాజీ, భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. భాష్యము శ్రీల ప్రభుపాదకు జై. కృష్ణ చైతన్యముతో కర్మను ననరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము.
అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే ఉండును. లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము ఒక శాతము పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభము 2వ శాతము నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100% సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100% ఫలితమును పొందెను. శ్రీమద్ భాగవతము 1.5.17 నందు ఈ విషయమునకు సంబంధించి ఒక చక్కని శ్లోకము కలదు. భక్తా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్మ పక్వోద పదేతతో యది యత్రక్వ వా భద్రమ భూతముష్య కింకో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నొనరించువాడు పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఇట్టు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడెట్టి లాభమును పొందగలుగును. భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహాత్మగానంతరము కూడా మానవుణ్ణి తిరిగి కృష్ణ చైతన్యము వైపుకే కొనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ కూడా చూద్దాము. నా నేహాభిక్రమలో నా ఇహ అంటున్నారు. నా అంటే దెర్ ఈజ్ నాట్ ఇన్ దిస్ యోగా. అభిక్రమ ఇన్ ఎండివరింగ్, ప్రయత్నం చేయడంలో. నాశనం లేనిది, లాస్ అనేది. అస్తి దేర్ ఈజ్ ఉండడం. ప్రత్యవాయ డిమినిషన్ అంటే తరుగుదల అన్నమాట. నెవర్ ఉండదు. విద్యతే దేర్ ఈజ్. స్వల్పము అంటే కొంచెం, లిటిల్. అపి అయినప్పటికీ. అస్య ఇందులో. ధర్మస్య ఇటువంటి వృత్తులలో. త్రాయతే మనకి విడుదల దొరుకుతుంది. దేని నుండి అంటే మహతో భయాత్. మహత అంటే చాలా మహత్తరమైంది అంటాం కదా, చాలా పెద్దది. ఏంటది? భయం, డేంజర్. సో ఏమంటున్నారంటే ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. మరి ఆ ప్రయత్నం ఏంటా ప్రయత్నము అంటే ముందు శ్లోకాలో మనకు ఉంటుందన్నమాట. 2.39లో ఏమంటారు అంటే, ఇప్పటిదాకా నీకు నేను ఆత్మజ్ఞానం గురించి చెప్పాను కదా అర్జున. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫలాపేక్ష లేకుండా ఎలా కర్మని నువ్వు ఆచరించాలో నీకు చెప్తాను వినుము అని స్టార్ట్ చేసి, అయితే అలా ఆచరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట 2.40లో. ఓకే, జనరల్ గా మనకి ఒక్కొక్కసారి కొన్ని శ్లోకాస్ చదువుతున్నా కూడా ఇప్పుడు కొన్ని భగవంతుని యొక్క అష్టోత్తరాలు కానీ స్పెసిఫిక్ కొన్ని భగవంతునికి సంబంధించిన చదువుతున్నప్పుడు కూడా మనకి ఫలశ్రుతి అనేది ఉంటది. తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా?
అవును మాతాజీ. జనరల్ గా మనకి ఫలశ్రుతి. విష్ణు సహస్రనామంలో కూడా మనకి ఫలశ్రుతి ఉంటుంది అనమాట. తర్వాత మనకి చాలా చాలా ఇస్తారు డీటెయిల్స్ ఫలశ్రుతిలో కూడా. సో జనరల్ గా మనకి మొత్తం స్తోత్రం అంతా చేసిన తర్వాత ఫలశ్రుతి వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి మనకు బాధేస్తుంది అనమాట. ఎవరైతే దీన్ని చక్కగా శ్రద్ధగా పఠనం చేస్తారో వారికి ఈ ఫలితం దొరుకుతుంది అని మొత్తం అంతా పఠనం అయిపోయాక తెలుస్తుంది అనమాట మనకి. ఎస్ ఆర్ నో? అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో శ్రద్ధగా పఠనం చేస్తే ఈ ఫలితం వస్తుంది అంటున్నారు, కానీ నేను శ్రద్ధగా పఠనం చెయ్యలేదేమో, కొంచెం ముందే తెలుసున్నట్లయితే ఇంకొంచెం శ్రద్ధగా చేసేదాన్నేమో అని అనిపిస్తుందా లేదా మనకు చెప్పండి? సో అందుకనే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందు రిజల్ట్ చెప్పేస్తున్నారు అనమాట. నువ్వు ఈ విధంగా కర్మను అనరిస్తే నీకేం రిజల్ట్ వస్తుందో ఇప్పుడు తెలుసుకో. సో హ్యూమన్ టెండెన్సీ ఏంటి, నాకేంటి అని మనం ముందు తెలుసుకున్నాం అనుకోండి, తర్వాత ఓ నాకు ఇంత బెనిఫిట్ ఉంది కాబట్టి చేద్దాంలే అని చెప్పి మనకి ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలుగుతుంది కదా. సో అదే ఇదితో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట 2.40లో. సో ఈ మార్గంలో ఈ యోగా పద్ధతిలో, యోగా అంటే ఏంటి చెప్పండి? ఇంతకుముందు అనుసంధానం మనము భగవంతునితో మన సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఓకే, మన సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకునే పద్ధతిని యోగా అని పిలుస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది నువ్వు స్టార్ట్ చేసావు అంటే నీకు ఇందులో ఒకవేళ నువ్వు కంప్లీట్ చెయ్యలేకపోయినా కూడా నీకు ఎటువంటి నష్టము లేదు, నీకు హాని లేదు, ఏమీ లేదు. పైపచ్చి ఏమంటున్నారు, ఎంతో పెద్ద ప్రమాదం నుండి నువ్వు కాపాడబడతావు అని చెప్పి చెప్తున్నారు. అంత పెద్ద ప్రమాదం ఏమై ఉంటది? కృష్ణ ప్రమాదం ఏంటో చెప్పకుండా ఎంతో పెద్ద ప్రమాదం నుండి కాపాడబడతావు అంటున్నారు. కొన్ని పర్పోట్లో చదివినా కూడా మనకి ప్రమాదం ఏంటో తెలియలేదు. ఏం ప్రమాదం అయి ఉంటది చెప్పగలరు ఎవరైనా? గెస్ట్ చేయగలరా? భవబంధాలు. కరెక్ట్. ఇంకా భవబంధనాలు కరెక్టే. ఆ భవబంధనాల్లో మన స్థితి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు చెప్పండి? మాయ ప్రభావం ఒకటి. సో ఎంతో పెద్ద డేంజర్స్ ఉంటుంది. కాలచక్రంలో చిక్కుకుపోవడం, మాయ ప్రభావం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్రిగుణాల ప్రభావం. త్రిగుణాల ప్రభావం ఏ జన్మ తీసుకుంటామో తెలియదు మాతాజీ. ఇది అన్నమాట పెద్ద ప్రాబ్లం. ఏంటి అంటే ఇవాళ బానే ఉన్నాం, ఇవాళంతా నడుస్తుంది, తర్వాత ఏంటి ఫ్యూచర్, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఇవాళ చేసుకున్న పనులకి రేపు పొద్దున ఏ జంతు యోనిలోకి వెళ్ళిపోయామనుకోండి, అది అంతటికన్నా మనం ఊహించనంత పెద్ద ప్రమాదం కదా అది. ఎస్ ఆర్ నో? అసలు అంటే నేను ఎస్జిఆర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఉంటుంది ఏంటంటే, ఎట్లాంటి పరిస్థితికి తీసుకెళ్తుందంటే కాలచక్రము మనం చేసుకున్న కర్మలు ఎటువంటి స్థితికి తీసుకెళ్తాయంటే, ఒక వ్యక్తి అప్పటిదాకా మానవ జన్మలో ఉండి ఒకవేళ మృత్యు వచ్చి చనిపోయి ఆయన చేసుకున్న పనులు కర్మ అనేది ఒక పంది శరీరానికి సెట్ అయ్యేలాగా ఉన్నాయనుకోండి, ఆయన పిగ్ బాడీలోకి వెళ్ళిపోతారు. సో ఇప్పటిదాకా మన శరీరం నుండి ఏదైతే వ్యర్థం అని చెప్పి మనం ఫీల్ అవుతున్నామో, ఒక పిగ్ బాడీకి ఏమవుతుంది అది చెప్పండి? దాని ఫుడ్ అవుతుందా లేదా? ఎంత ఎంత దిగజారిపోతున్నాం చూసారా? ఆత్మ ఎట్లా దిగజారిపోతుందంటే తను చేసుకునే పనులను బట్టి. సో అది చాలా 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 పెద్ద ప్రమాదం అన్నమాట. మనం గుర్తించడం లేదు కానీ చాలా పెద్ద ప్రమాదం. యూజువల్ గా మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి ఏమో ఫ్యూచర్ గురించి ఏం పట్టించుకోకుండా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఫ్యూచర్ ఎవరు చూసారు ఏంటి అని చెప్పి సంపాదించిందంతా కూడా ఎంజాయ్ చేయడము, ఫుల్ అటు ఇటు తిరగడము, కావాల్సింది తినడం, ఇష్టం వచ్చినట్లున్నాడు. సో ఈయన దృష్టిలో ఇది చాలా ఎంజాయ్మెంట్ అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఒక ఆయనేమో మితంగా ఎంజాయ్ చేస్తూ, లేదు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో ఏంటో తెలియదు సిచ్యువేషన్, ఇవాళ మనం సంపాదిస్తున్నాం కానీ రేపు పొద్దున ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, రేపు పొద్దున ఇవాళ హెల్త్ ఇలా సహకరించినట్లు సహకరిస్తుందో లేదో తెలియదు, మనం పిల్లల పైన పడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన సేవింగ్స్ అనేవి చేసుకున్నారు అనుకోండి. జనరల్ గా మనం ఎవరిని ఇంటెలిజెంట్ అంటాం? మొదటి వ్యక్తినా రెండో వ్యక్తినా? బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తినా? కొంచెం ఎంజాయ్మెంట్ తగ్గించినా కూడా ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్, అదే ఫ్యూచర్ లో సేవింగ్స్ కోసం అని చెప్పి ఇవాళ దాటిని సేవ్ చేసి పెట్టుకున్న వ్యక్తినా? ఎవరిని అంటాం? ఆబ్వియస్లీ రెండో వ్యక్తినే. మరి కేవలం రిటైర్మెంట్ తర్వాత లైఫ్ వరకే ఆలోచిస్తున్న వ్యక్తే ఇంటెలిజెంట్ అంటే, ఈ లైఫ్ తర్వాత నెక్స్ట్ లైఫ్ టైమ్స్ ఎలా ఉండబోతున్నాయి అని ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా ప్రతి చర్య కూడా చేసుకుంటూ వస్తున్న వ్యక్తి ఇంకెలా ఉంటారు చెప్పండి? ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, అవునా కదా? అగ్రి చేస్తారా? అగ్రి చేస్తారా చేయరా?
వెరీ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అన్నమాట. ఇంకా అందుకనే భక్తుల్ని చాలా 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 సుమేధసః అంటారనమాట. నార్మల్ మేధస్సు కాదనమాట, వాళ్ళది హై లెవెల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఈ కొంచెం లైఫ్ టైంలోనే చూసుకొని ఇంతవరకు నేను ఎంజాయ్ చేస్తున్నానా అని ఆలోచిస్తున్నారు కానీ తర్వాత రేపు పొద్దున ఏ శరీరం తీసుకొని ఎక్కడికి వెళ్తుంది నా గతి అని గమనించుకోవట్ల. కానీ ఒక భక్తుడు మాత్రం ఆలోచించి ప్రతి క్షణం సమయం దొరికినప్పుడల్లా కూడా నేను ఈ యోగ పద్ధతిలో ఎలా ముందుకు వెళ్ళాలి, భగవంతునితో నా సంబంధాన్ని ఎలా పునఃస్థాపించుకోవాలి అని చేసే ప్రతి ప్రయత్నం కూడా మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుందా లేదా చెప్పండి? కాపాడుతుంది. అవును మాతాజీ. అది ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. త్రాయతే మహతో భయాత్ అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఏమంటున్నారంటే ఇక్కడ మనకి భౌతికంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ లైఫ్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదివేసి నా లైఫ్ అనేది గడిపేసి సంహో నా శరీరం అనేది వదిలేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ లైఫ్ తీసుకున్నప్పుడు నాకు గుర్తుంది సంహో నేను లాస్ట్ లైఫ్లో నేను ఇంటర్మీడియట్ వరకే చదివానని చెప్పి నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను డైరెక్ట్గా డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ వెళ్ళిపోతాను అంటే నన్ను ఎలా చేస్తారా? కంప్లీట్ చేశాను కదా మరి నేను ఇంటర్మీడియట్, నేనే మార్చాను, డ్రెస్ మార్చాను అంతే కదా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, సో బాడీస్ మార్చడం అంటే ఏంది, డ్రెస్ మార్చడం అని చెప్పి అనుకున్నాము. అయినా ఈ శరీరంతో అయిపోయింది మాతాజీ. సో బేసిక్ గా ఏ ప్రయత్నమైనా తీసుకోండి, భౌతికంగా చేసేది ఏదైనా కూడా ఈ జన్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. కానీ వన్స్ వి లీవ్ దిస్ బాడీ, ఏం చేసినా నువ్వు ఐఐటిలో టాప్ ర్యాంకర్ గా ఉండి నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ అయినా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా ఏమైనా కూడా వన్స్ ఈ బాడీ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సిందే. ఎస్ ఆర్ నో? అదే ఆధ్యాత్మికంగా మనం ఏదైతే పురోగతి సాధించామో అది మనతో పాటు వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది కదా రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఎస్ ఆర్ నో చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనతో ఎప్పుడు కూడా మనకి కష్టకాలంలో మనకి తోడుగా ఉండి మనతో పాటు వచ్చేదే కదా. సో భక్తిలో మనం చేసేది ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. ఇప్పుడు మనం జపం చేయడానికి 16 మాలలు చేయడానికి 2.5 hours టైం ఇస్తున్నాం, క్లాస్ వినడానికి 1.5 hour 2 hours టైం ఇస్తున్నాం, బుక్ చదవడానికి 15-20 నిమిషాలు టైం ఇస్తున్నాం అనుకోండి. జనరల్ గా మనం ఏమంటాము, అరే ఇంత టైం అయిపోయింది, ఇంత టైం స్పెండ్ చేశాను భక్తి పైన అని చెప్పి చెప్తాం. కానీ ఈసారి మాట మార్చి ఏం చెప్తారంటే టైం స్పెండ్ చేశానని చెప్పొద్దు, టైంని ఇన్వెస్ట్ చేశానని చెప్పండి. ఎస్ ఆర్ నో? టైంని మనం స్పెండ్ చేస్తున్నాం, టైంని ఖర్చు చేస్తున్నామా, టైంని మంచి మార్గంలో పెట్టి మంచి టైం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా చెప్పండి? సో భక్తిలో గడిపే ప్రతి క్షణం ప్రతి మూమెంట్ కూడా మనది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, స్పెండింగ్ కాదు. ఓకేనా? అకౌంట్స్ వస్తున్నాయి, సో కొంచెం ఏంటి అని చెప్పి అనుకోకండి. బట్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ఖర్చు పెట్టడం స్పెండింగ్ అంటే ఓ ఇది వేస్ట్ అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ బట్ ప్రతిదీ కూడా కౌంట్ అవుతుందంట. నేను ఇవాళ ఒక క్లాస్ వింటూ ఉంటే గౌరాంగ దర్శన్ ప్రభుజీ ఒకరు చెప్పారనమాట. సో బాగా అనిపించింది అది. ఒకసారి ఏమైందంటే వాళ్ళ సీనియర్స్ ప్రభుజీ వాళ్ళకి సరే సేవ ఇచ్చారంట. ఏంటంటే సేవ, మీరు ఇవాళ మధ్యాహ్నం ఫీస్ట్కి అందరూ కూడా చపాతీస్ చేయాలి అని అన్నారంట. సో చాలా మంది ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మేబీ ఒక 100 members ఉన్నారనుకోండి, 100 into 2 చూసుకున్న 200 చపాతీస్ అన్ని సాదారంట. సాది అలా రెడీగా ఉన్నాయి, ఇంకా కాల్చడానికి రెడీగా ఉన్నాయంట. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ సీనియర్స్ ఎవరో వచ్చేసి లేదు ఇవాళ మెనూలో చపాతీస్ కాదు, మొత్తం 200 చపాతీస్ ఏవైతే చేశారో మొత్తం మళ్ళీ పిండి కలిపేసి దాంతో పూరీలు చేయండి అని చెప్పి చెప్పారంట. వీళ్ళకి అనిపించిందంట, అరే ఆల్మోస్ట్ గంటన్నర నుండి మేము సాది ఇన్ని చపాతీలు చేస్తే ఇప్పుడు మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ పూరీలు చేయమంటున్నారు అంటేనా అని అనుకున్నారంట. తర్వాత వాళ్ళ సీనియర్తో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా మీరు టైం వేస్ట్ అయింది, మీ ఎఫర్ట్ వేస్ట్ అయింది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు ఏదైతే ఇంతకుముందు భగవంతుని కోసం సేవ చేయడానికి చేసిన శ్రమ ఉంటుంది చూసారా, దానివల్ల మీకు ఏదైతే పురోగతి రావాలో అది వచ్చేసింది. సో అది మార్చి మళ్ళీ పూరీలు చేస్తున్నాం కదా అని చెప్పి అక్కడ దాకా మీకు వచ్చిన పురోగతి భగవంతుడే వెనక్కి లాక్కొని మళ్ళీ ఇప్పుడు పూరి చేస్తేనే ఇస్తాను అని చెప్పి ఉండదు భగవంతునికి లెక్క అనేది. సో బేసిక్గా ఏ అటెంప్ట్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా మనం భక్తిలో దానికి భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఆధ్యాత్మికంగా చేసే సాధన ఏంటి అంటే నిత్యం మనతో వస్తూనే ఉంటుంది. సో ఇందాక అన్నాను కదా, ఎవరైతే కేవలం రిటైర్మెంట్ వరకు ఆలోచించేవాడే ఇంటెలిజెంట్ అనుకుంటే, మనం గోలోక్ దాకా భగవద్ధామం దాకా వెళ్ళేదానికి మనం ఏదైతే చేస్తున్నామో దానిపైన మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మరి భక్తులు నిజంగా ఇంటెలిజెంటా కాదా చెప్పండి? వెరీ ఇంటెలిజెంట్. ఎస్, వెరీ ఇంటెలిజెంట్ అనమాట. ఓకే, ఒకసారి
శ్రీల ప్రభుపాద్ దగ్గరకు వచ్చి ఒక పర్సన్ అంటారంట, డివోటీ కాదు ఆయన, నార్మల్ ఒక వ్యక్తి అంటారంట, మీరు ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, ప్రసాదం అంటున్నారు, ఫెస్టివల్స్ అంటున్నారు, అవంటున్నారు ఇవంటున్నారు, అంతా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ చివరిలో మీ శరీరాలు వదిలేసి వెళ్ళిపోయే టైంలో మీకు తెలిసిందనుకోండి అసలు కృష్ణ లేడు, ఏమీ లేదు, అసలు మీరు చేసిందంతా వేస్ట్ అని చెప్పి మీకు తెలిసిందనుకోండి, మీ పరిస్థితి ఏంది అని చెప్పి అడుగుతారంట శ్రీల ప్రభుపాద్ని. శ్రీల ప్రభుపాద్ అప్పుడు చెప్తారంట, సరే ఫర్ నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం ఒకవేళ ఇదంతా ఏమీ ప్రయోజనం లేదు అనుకున్నప్పటికీ కూడా మేమేం కోల్పోవట్లేదు. మీరు పబ్లకు వెళ్ళి క్లబ్లకు వెళ్ళి ఎంజాయ్ చేసేది, మేము హ్యాపీగా టెంపుల్లో ఉండి కర్తాలు మృదంగ వాయిస్తూ నామం చెప్తూ అది డిఫరెంట్ ట్యూన్స్ లో చెప్తూ దానికి డాన్స్లు వేస్తూ ఒళ్ళు మైమర్చిపోయేలాగా మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఇష్టం వచ్చినంత కడుపు నిండా భగవత్ ప్రసాదం అనేది మేము రుచి చూసాము. సో భగవత్ సేవలో మేము చాలా తన్మయత్వాన్ని పొందాము. సో బేసిక్ గా చూసుకున్నట్లయితే ఇదంతా లేదు అని తెలుసుకున్నా కూడా మా లైఫ్ లో మేము పెద్దగా పోగొట్టుకుంది ఏం లేదు, మేము ఎంజాయ్ చేసిన వాళ్ళమే అవుతాము అని చెప్పి చెప్పారు శ్రీల ప్రభుపాద్. అయితే శ్రీల ప్రభుపాద్ మళ్ళీ ఈయన క్వశ్చన్ అడిగారంట, ఒకవేళ నీకు తెలిసిందనుకో నువ్వు భౌతికంగా చేసిన పనులన్నీ కూడా వేస్ట్, లాస్ట్ లో నీతో ఏమీ రావట్లేదు, నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సి వస్తుంది అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, మరి నీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆయన నోటి వెంట ఇంకా మాట లేదనమాట. సో బేసిక్ గా చాలా మందికి భక్తిలో చేసేదంతా కూడా ఏదో సెంటిమెంటల్ గా చేసుకుంటున్నారు, ఏదో ఒక బేస్ లేకుండా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు, కానీ బట్ దెర్ ఈస్ అ వెరీ హై సైంటిఫిక్ నాలెడ్జ్ బిహైండ్ భక్తి అనమాట. చాలా శాస్త్ర జ్ఞానం ఉంటుంది భక్తి వెనకాల. సో నిజంగా ఇంటెలిజెంట్ ఎవరు అంటే జీవితంలో భగవంతుని కోసం సమయాన్ని కేటాయిస్తూ తన స్వధర్మాన్ని సనాతన ధర్మాన్ని రెండింటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు రియల్లీ ఇంటెలిజెంట్ అనమాట. ఎందుకంటే మనతో మన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాక మనతో వచ్చేది ఏదన్నా ఉంది అంటే మన భక్తి సుకృతి మాత్రమే వస్తుంది, ఇంకా ఏది అంటే ఏది రాదు. అయితే భక్తి సుకృతి ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు చాలా మంది మన క్లాసెస్లో జాయిన్ అయ్యేవారు కూడా కొంతమంది కొంచెం పెద్దవారు ఉంటారు కదా, సో 50+ 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఏమంటారంటే, మాతాజీ మాకు చిన్నప్పటి నుంచి ఈ విషయం తెలియదు, ఏదో రిచువలిస్టిక్ గా చేసుకుంటూ వచ్చాం కానీ ఇలా భగవంతుడిని ప్రేమించాలన్న విషయం తెలియదు, భగవంతుడు మనతో ఇలా ప్రతిస్పందిస్తారు అన్న విషయం తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము, చాలా సమయం అయిపోయింది అని చెప్పి బాధేస్తుంది, ఇంకా ఎంతకాలం ఉంటామో తెలియదు, చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇలా బాధని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. ఎస్ ఆర్ నో? సో మనకేమనిపిస్తుంది, కరెక్టే కదా అని చెప్పి అనిపిస్తుంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం లేట్గా స్టార్ట్ చేసినా కూడా ఈ జన్మలో మనం ఏదైతే భక్తిని కంప్లీట్ చేసామో మన జర్నీ అనేది అది మార్క్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, నేను 12th స్టాండర్డ్ దాకా చదివి దాని తర్వాత డిగ్రీ చేస్తాను అంటే నెక్స్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు అది వర్తించదు. యూ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ నర్సరీ, మళ్ళీ ఎల్కేజీ నర్సరీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా రావాల్సిందే అని చెప్పి చెప్తారు. కానీ భక్తిలో అలా కాదనమాట. ఈ జన్మలో నీకు 50 ఇయర్స్కి భక్తి గురించి తెలిసింది, మేబీ మన లైఫ్ టైం 70 ఇయర్స్ ఉంది, ఈ 20 ఇయర్స్ మనకి వీలైనంత మంచిగా భక్తి చేసుకుంటూ వెళ్ళాం. ఈ 20 ఇయర్స్ భక్తిలో మనం లెట్సే భక్తి అనే జర్నీలో మనం 5% కంప్లీట్ చేస్తామనుకోండి 20 ఇయర్స్లో, నెక్స్ట్ లైఫ్ తీసుకునేటప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే 6% నుంచి నీ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి భగవంతుడు అలా అరేంజ్ చేస్తారనమాట. సో బేసిక్గా ఎవరైతే భక్తి దొరకగానే దాన్ని సిన్సియర్గా తీసుకొని భక్తిని ఆరంభిస్తారో నెక్స్ట్ లైఫ్ వాళ్ళకి మంచి బ్రాహ్మణుల కుటుంబంలో కానీ, వైష్ణవుల కుటుంబంలో కానీ, లేకపోతే మంచి ధనవంతుల కుటుంబంలో కానీ జన్మనిచ్చేలాగా చూస్తారనమాట. సో ధనవంతుల కుటుంబంలో ఎందుకు అంటే బేసిక్గా మనకి భక్తి ఎప్పుడు చేయగలుగుతాం చెప్పండి, జీవిత అవసరాలు అనేవి సజావుగా సాగుతున్నప్పుడే కదా మనసు భగవంతుని పైన లగ్నం చేయగలుగుతాం. లేదంటే మనసు ఎప్పుడు పీకుతా ఉంటుంది, నెక్స్ట్ గతి ఏంటి, రేపు పొద్దున ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, దీనిపైన ఉంటూ ఉంటుంది కదా. సో మినిమం మన బేసిక్ నీడ్స్ అనేవి తీరుతూ ఎంతో కొంత సేవింగ్స్ అనేవి ఉండేలాగా మన జీవితం సెట్ చేస్తాడు అనుకోండి భగవంతుడు, ఇంకా మనకి వెనక ఆలోచించడానికి పెద్ద బర్డెన్ ఉండదు. కాబట్టి మనం భక్తి పైన చక్కగా ఫోకస్ చేసుకునేలాగా భగవంతుని కృప అన్నమాట అది. ఇంకొకటి భక్తుల కుటుంబంలో పుట్టించడం. ఇంకా భక్తుల కుటుంబంలో పుట్టించారంటే ఇంకా దానికి తిరుగే లేదు కదా. మనకి చిన్నప్పటి నుంచే నామం వింటూ బ్రతుకుతాము, చిన్నప్పటి నుంచే ప్రసాదం తింటూ వెళ్తాము, చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ తో తిరగడం కాకుండా సత్సంగాలకు వెళ్ళి హరికథ వింటూ మనం పెరుగుతూ ఉంటాం. సో ఏమవుతుంది, హెడ్ స్టార్ట్ వచ్చేస్తుందా లేదా చెప్పండి నెక్స్ట్ లైఫ్ లో మనకి. హెడ్ స్టార్ట్ అంటే ఏంటంటే ఇంకా చిన్నప్పటి నుంచే మనకి భక్తి అనేది అభ్యస్తుంది అనమాట.
సో కొంతమంది పిల్లలు కూడా ఇప్పుడు సొసైటీలో చూస్తే వాళ్ళ ఏజ్ అనేది సమ్ 5-6 ఇయర్సే ఉంటాయి. కానీ వాళ్ళు భగవద్గీత కాన్సెప్ట్స్ చెప్తున్నారంటే మనకి ఎట్లా అనిపిస్తది? అరే! వీళ్ళకి ఆత్మ గురించి ఏం తెలుసు? వీళ్ళు భగవంతుడి గురించి చెప్తున్నారు. అసలు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? వీళ్ళకి ఇది చదివి వాళ్ళ బుర్రలోకి ఎలా అర్థమవుతుంది అని మనకు కన్‌ఫ్యూజన్ వస్తుందా లేదా చెప్పండి? ఇలా ఇప్పుడు కాలంలో కూడా కొంతమంది పిల్లలు అలా వస్తుంది ఉన్నారు. మాతాజీ. ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? బికాస్ దిస్ ఈస్ నాట్ దేర్ ఫస్ట్ జర్నీ ఇన్ భక్తి. వాళ్ళకి భక్తిలో ఇది మొదటి జన్మ కాదు. ప్రీవియస్ జన్మల్లో వాళ్ళు కొంత కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి భగవంతుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఆ భక్తి వాసనలు అనేవి ఇచ్చి భక్తి వైపు వాళ్ళ జీవితాన్ని తిప్పుతున్నారనమాట. మరి ఇవాళ మనం కూడా భక్తికి ప్రామినెన్స్ మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఏదైతే చేయగలమో అది చేసుకుంటూ ఉంటే రేపు పొద్దున ఈ జన్మ పోయాక మళ్ళీ జన్మ తీసుకుంటాం. అదైతే ఇప్పుడు ఆగదు. మనం చేసే భక్తితో అయితే జన్మ చక్రం నుండి బయటకు వచ్చేంత గొప్ప భక్తి మనం చేయడం లేదు కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటాం. కానీ నెక్స్ట్ జన్మ ఏమైంది? సెక్యూర్ అయిపోయిందా లేదా ఇప్పుడు? అవును. సో పెద్ద ప్రమాదం. మాతాజీ. ఎగ్జాక్ట్. డిపాజిట్. సో మనకి అంటారనమాట. అసలు అంటే జనరల్ గా ఇప్పుడు మనం ఏదైనా డిపాజిట్ చేస్తున్నామంటే మనకి కళ్ళ ముందు అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తూ ఉన్నాం, 10,000 చేస్తాం, రేపు 20,000 చేస్తాము, తర్వాత 5,000 తీసాము, ఫైనల్ గా ఎంత అంటే సో 25,000 ఉన్నాయి అని చెప్పి మనకి అకౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేసే జపము, మనం చేసే సేవ, మనం చేసే బుక్ వల్ల కూడా మనకి రాధారాణి బ్యాంక్ అకౌంట్ ఉంటదంట మనందరికీ కూడా. సో రాధారాణి దగ్గర ఒక అకౌంట్ ఉంటదంట. సో పలానా సోలు ఇంత భక్తి చేస్తున్నారని రాధారాణి మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తూ ఉంటారంట. సో ఇంత చేశారు అని మనకి అందులో సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటారంట. సో టైం వచ్చినప్పుడు రాధారాణి ఇదంతా చూపించి అదా ఇంకా నీ టైం అయిపోయింది, మనం గోలోకి వెళ్ళిపోదాం అని చెప్పి మనల్ని తీసుకెళ్తారనమాట. సో మనం చేసేది ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ అంటారు. ఇంకా మనకి ప్రభుజీ చెప్తారనమాట ఒకటి ఏంటంటే, ఇంత చిన్న సేవ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు కుర్చీలు సరిగ్గా లేవు అని చెప్పి వాటిని ఇప్పుడు జనరల్ గా ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉంటే బాగుంటుంది కదా, భగవంతుని టెంపుల్ కదా. ఒకవేళ అక్కడ చైర్స్ అనేవి కానీ అట్లా అరేంజ్ చేసినప్పుడు అవి సరిగ్గా లేకపోయినా కూడా వాటిని ఆర్డర్ లో పెట్టింది కూడా భగవంతుడు నోట్ చేస్తారంట. నా టెంపుల్కి వచ్చి టెంపుల్లో చైర్స్ అన్ని అరేంజ్ చేశారు, సో అక్కడ ఏవో గ్లాసెస్ ఉంటే ఆ గ్లాసెస్ తీసి వాటిని డస్ట్బిన్ లో వేశారు, నా కోసం నువ్వు సేవ చేసావు కదా, నీకు నేను ఇక్కడ క్రెడిట్ ఇస్తాను అని చెప్పి భగవంతుడు మొత్తాన్ని కూడా నోట్ చేస్తూ క్రెడిట్ ఇస్తూ ఉంటారు అనమాట. సో రైట్ టైం వచ్చినప్పుడు భగవంతుడు, సో ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక నౌకరి మా యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడంటే మనము ధనం అనేది ఇస్తూ ఉంటాం, మంత్లీ మనము వాళ్ళకి డబ్బులు అనేవి ఇస్తూ ఉంటాం కదా జనరల్ గా మన దగ్గర ఎవరైనా సర్వెంట్స్ వర్క్ చేస్తూ ఉంటే. కానీ ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటారు, వీళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు, స్పెసిఫిక్ గా డబ్బులు అయితే ఇవ్వరనమాట. ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళే ఇస్తూ ఉంటారు, వీళ్ళ అవసరాలన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఒకసారి ఒక సేవకుడు ఒక యజమాని దగ్గర మొత్తం జీవితం అంతా పనిచేశాక ఇంకా తన ఓపిక అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు ఇంకా ఓపిక లేదు, నేను చేయగలేను అని చెప్పి అన్నప్పుడు అని చెప్తాడు యజమానికి. చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట ఆ సేవకుడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే, నా జీవితం మొత్తం మీ సేవలోనే గడిపేశాను, నాకు ఏమీ మిగలలేదు, ఇప్పటిదాకా అయితే గడిచిపోయింది, కానీ మరి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఇప్పటిదాకా ఓపిక ఉంది, పని చేసుకున్నాను, బ్రతికాను, ఇప్పుడు బ్రతకాలి అంటే నాకు ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా, మరి నా దగ్గర ఏమీ లేదు అంటేను లోపలికి వెళ్ళి రూమ్ లోకి అని అంటారనమాట. రూమ్ లోకి వెళ్తే మొత్తం మట్టి కుండలు పెట్టున్నాయన్నమాట. మట్టి కుండలు పెట్టి దానిపైన అంతా పెద్ద వైట్ క్లాత్ కప్పేస్తున్నారంట. క్లాత్ తీయంటారంట. క్లాత్ తీయగానే మట్టి కుండల నిండా ధనం ఉంటదంట. అప్పుడు ఆయన చెప్తారంట ఏంటిదంతా అంటేను, సో ఆ కుండ నువ్వు ఆ రోజు ఆ పని చేస్తావు కదా, దానికోసం నీ తరపున దాచిపెట్టా, ఈ కుండ ఇందుకోసం దాచిపెట్టా, ఈ కుండ ఇందుకోసం దాచిపెట్టా, ఇప్పుడు ఇదంతా కూడా నీదే, నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారంట యజమాని. భౌతికంగా ఉన్న ఒక యజమానే తన నౌకరికి ఇట్లా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే, కృష్ణ దేవాది దేవుడు మనం భగవంతునికి సేవ చేస్తూ ఉంటే ఆయన ఎంత ప్రతిస్పందించడానికి రెడీగా ఉంటారు చెప్పండి. సుధామ విషయం గుర్తుందా మీకు? సో గుప్పెడు అటుకులు తీసుకెళ్లిన సుధామ పరిస్థితి ఏమైంది చెప్పండి? ఆయన ఇల్లు మొత్తం పెద్ద రాజభవనం లాగా మారిపోయింది అనమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా మనం 1% ఇస్తే దానికి మల్టిపుల్ ఫోల్డ్ గా భగవంతుడు ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాంటి భగవంతుడికి మనం భక్తి చేస్తున్నప్పుడు భగవంతుడు మనం చేసేది గుర్తించకుండా ఉంటారా? ఒక్కొక్కసారి మనకి డౌట్ వస్తూ ఉంటుంది, నేను జపం చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ పెద్ద డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు నేను ముందుకు వెళ్తున్నట్లు అనిపించట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక టెస్టింగ్ ఫేజే తప్ప భగవంతుడు ప్రతిదీ కూడా మనం చేసేది గుర్తిస్తూనే ఉంటారనమాట. ఓకేనా? అండ్ మాతాజీ చెప్పండి. ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనము
బ్రాహ్మణులు లేదా భక్తుల కుటుంబంలో పుట్టినప్పుడు మంచి పురోగతి దొరికింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పుడు ఆ డబ్బుకు వ్యామోహంతో మనం భక్తి చేయలేకపోతే మాతాజీ? డబ్బులో కూడా 2 రకాలు ఉంటాయి మాతాజీ. జనరల్ గా మనం ఎప్పుడు కూడా డబ్బుని లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. కానీ ఏమైతది అంటే డబ్బులో కూడా ధనంలో కూడా 2 షేడ్స్ ఉంటాయి, 2 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. లక్ష్మి అండ్ దుర్గా. లక్ష్మి ఎప్పుడు ఏం చేయాలనుకుంటారు చెప్పండి? భగవత్ సేవ. అవునా కాదు? భగవత్ సేవలోనే ఉంటది కదా. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నారాయణుడి సేవలో ఉంటుంది, పాద సేవలో ఉంటుంది. దుర్గాదేవి అంటే ఎవరికి ఇంకో పేరు చెప్పండి? మాయాదేవినా కాదా? అవును. మాయాదేవి ఏం చేస్తుంది? భగవంతుడి నుండి జీవాన్ని కొంచెం దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మాయాదేవికి ఇచ్చిన సేవ. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో ధనంలో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. ఎవరైతే భక్తి చేసుకొని ధనవంతుల కుటుంబంలో పుడతారో వాళ్ళకి ఉన్న ధనం అనేది లక్ష్మి. సో ఆ ధనం వాళ్ళకి ఎప్పుడు కూడా భక్తిలో అడ్డు కాదు. ఇన్ఫాక్ట్ భక్తి ఇంకా మంచిగా చేసుకునేలాగా ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైతే కర్మానుసారం ధనవంతులుగా పుడతారో వీళ్ళకి వచ్చే ధనం మాయాదేవి. ఈ ధనం ఏం చేస్తుంది అంటే భగవంతుని వైపు వెళ్లకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది అనమాట. సో డబ్బు ఎప్పుడు కూడా ఒకే పని చేస్తుంది అని చెప్పి అనుకోకూడదు. ధనవంతుల్లో కూడా కొందరు ఇక్కడ ఇస్కాన్ లో ఉండే చాలా మంది, కొంతమంది డివోటీస్ అయితే దే ఆర్ వెరీ వెరీ ఆప్యులెంట్. చాలా మంది ధనవంతులు ఉన్నారనమాట. సో వాళ్ళు మరి భగవత్ సేవగా వచ్చి ఎంతో అంటే టెంపుల్స్ కి ఎంతో డొనేషన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఎలా చేయగలుగుతున్నారు ఇదంతా? జనరల్ గా ధనం ఉన్నప్పుడు భగవంతుని పట్టించుకోరు కదా, భగవంతుని వైపు తిరగరు కదా. కానీ అది ఎప్పుడు అవుతుంది అంటే మన దగ్గర ఉన్న ధనం అనేది మాయాదేవి, దుర్గాదేవి కృప అనుకోండి, అప్పుడు భగవంతుని వైపు తిరగం. కానీ మనం భక్తి చేసుకొని ఇవాళ ధనవంతుల కుటుంబంలో పుడితే మన దగ్గర ఉన్న ధనం ఎవరి స్వరూపం అంటే లక్ష్మీదేవి స్వరూపం. సో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మనల్ని భగవంతుని పాదాల దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. సో ధనవంతుల్లో కూడా 2 కేటగిరీస్. భక్తి చేసుకొని పుట్టేవాళ్ళు, కర్మానుసారం పుట్టేవాళ్ళు. కర్మానుసారం పుట్టే వాళ్ళ గతి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కానీ డెఫినెట్ గా భక్తి చేసుకొని నెక్స్ట్ లైఫ్ లో ధనవంతుల కుటుంబంలో పుట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళ భక్తి అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే భగవంతుడు అష్యూరెన్స్ ఇచ్చారు. నువ్వు ఇంతకుముందు 5%, 10% కంప్లీట్ చేసినా నెక్స్ట్ % నుంచి నిన్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అని భగవద్గీతలో చెప్పారు. సో మరి ధనవంతుల కుటుంబంలో పుట్టి మనం భక్తి చెయ్యలేని స్థితిలో పెట్టారు అంటే భగవంతుని మాటకే వ్యతిరేకం అయిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో మనకి అప్పుడు మనకు వచ్చే ధనం అనేది భగవంతుడి వైపు తీసుకెళ్తుంది తప్ప భగవంతునికి విముఖంగా తీసుకెళ్లదన్నమాట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక చిన్న కథ అనేది చెప్పి నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. ఒకసారి ఏమవుతుంది అంటే ఒక కింగ్ దగ్గరికి ఒక చిన్న బ్రాహ్మణుడు వస్తారనమాట. వచ్చి ఆ రాజుకి చెప్తూ ఉంటారనమాట, నువ్వు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకో, భగవంతునికి నీకు ఉన్న సంబంధాన్ని తెలుసుకో, అటువైపు వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే ఆ కింగ్ మొగ్గు చూపట్లేదు అనమాట, వినట్లేదు, వితండవాదం చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఎట్లా చేయాలి? ఇప్పుడు ఒక్కసారి మనం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వినరనమాట కొందరు. సో ఈయన తెలివైన వాడనమాట. ఈయనకి డైరెక్ట్ గా వెళ్తే వినట్లేదని చెప్పి, సరే ఆగు ఈయనకి ఎలాగోలాగా తీసుకొద్దామని చెప్పి ఏం చేస్తారంటే, సరే ఫైన్, నువ్వు ఈ టాపిక్ లో నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా, సరే నీ జాతకం చూస్తా, నాకు కొంచెం జాతకం చూడడం కూడా తెలుసు, నీ చేయి చూపించు అని చెప్పి రాజుని అడుగుతారనమాట. ఓకే, ఇట్లాంటివి చూస్తానంటే ఇస్తాను అని చెప్పి చేయి చాపుతారనమాట రాజు చాపినప్పుడు చేయి అంతా చూసి అంటారు, బ్రాహ్మణుడు అంటారనమాట, అయ్యో అని చెప్పి అంటారనమాట. అంటే ఏమైంది చెప్పు, ఎందుకు అలా అంటున్నావు అంటేను, యాక్చువల్గా మీరు త్వరలో చనిపోబోతున్నారు అని చెప్పి అంటారనమాట. అవునా, చనిపోబోతున్నానా, ఎట్లా మరి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే, సరే ఇవ్వండి ముందు చూస్తాను, మొత్తం చూస్తాను అని చెప్పి చూసి అమ్మయ్య అని అంటారనమాట. ఏమైంది ఇప్పుడు చెప్పు అంటేను, మీరు చనిపోబోతున్నారు కానీ మీరు మాత్రం స్వర్గానికే వెళ్తారు చనిపోయాక అని చెప్పి చెప్తారనమాట. సో ఆయనకి ఆనందం వేస్తుంది రాజుకి. సర్లే చనిపోతే చనిపోయాను కానీ ఫైనల్ గా మళ్ళీ సుఖాలు ఉంటాయి కదా, స్వర్గానికే వెళ్తాను కదా అని చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మళ్ళీ చూస్తూ అయ్యో అని అంటారనమాట. మళ్ళీ ఏమైంది, అంతలోపు మళ్ళీ ఏమైంది అంటే, మీరు స్వర్గానికి వెళ్తారు కానీ స్వర్గంలో చాలా దోమలు ఉన్నాయి అని చెప్పి అంటారనమాట. దోమలు ఉన్నాయా, మరి ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే, మళ్ళీ చూస్తూ ఉంటే యాక్చువల్గా అక్కడ చాలా పట్టుపరుపులు ఉన్నాయి, వాటికి దోమతెరలు కూడా ఉన్నాయి, మీరేం వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్పి చెప్తారనమాట.
సరే చనిపోతున్నానన్నారు, బాధేసింది. స్వర్గానికి వెళ్తున్నారన్నాను, సంతోషం వేసింది. కానీ అక్కడికి వెళ్ళాక దోమలు ఉంటాయన్నారు, అమ్మో దోమలతో కుట్టించుకోవాలా ఇప్పుడు ఎలాగా అని చెప్పి బాధేసింది. మళ్ళీ దోమతెరలు ఉన్నాయి అని అన్నారు, సో ఇబ్బంది లేదు అని అనుకున్నారు. మళ్ళీ చూస్తూ చూస్తూ అయ్యో అని చెప్పి అంటారనమాట. మళ్ళీ ఏమైంది అంటేను ఆ దోమతెరకి చిన్న హోల్ ఉంది అని అంటారనమాట. ఓ ఇప్పుడు ఎలాగా అని చెప్తే ఆ బ్రాహ్మణుడు అంటారనమాట, ఒక పని చేయండి రాజుగారు, మీరు వెళ్ళేటప్పుడు సూది దారం తీసుకెళ్ళిపోండి, ఆ దోమతెరకున్న హోల్ అనేది కుట్టేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు రాజు అంటాడు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, సూది దారం తీసుకెళ్ళగలిగే ప్లేసా అదేమన్నా, నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, మరి అదే కదా ఇంతకు ముందు నుండి చెప్తున్నాను నేను, నువ్వు ఏదైతే తీసుకువెళ్ళలేవో దానిపైన వ్యామోహం చూపిస్తున్నావు, కానీ ఏదైతే నీతో వస్తుందో దానిపైన నువ్వు ఏమాత్రం మొగ్గు చూపట్లేదు. ఇప్పటిదాకా స్ట్రైట్ గా చెప్తే నువ్వు వినలేదని చెప్పి నేను ఇట్లా వచ్చాను. ఒక సూది దారమే నీ వెంట తీసుకెళ్ళలేవంటే, ఇంత ఆస్తి, ఇంత సంపద, ఇంత పలుకుబడి ఉందని చెప్పి నువ్వు ఇవాళ భక్తి చేయకుండా ఉంటున్నావు, రేపు పొద్దున ఇది వస్తుందా నీతో అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అవుతుంది. సో మన సిచ్యుయేషన్ కూడా అంతే అనమాట. ఏదైతే మనతో రాదో దాని వెంట మాత్రం పరిగెడుతూనే ఉంటాం. అండ్ జీవితం, సొసైటీ కూడా మనల్ని దాని వైపు పరిగెత్తిస్తూనే ఉంటుంది అనమాట. చూడండి, మనది అనుకున్న మన ఇల్లు మనతో వస్తుందా చెప్పండి? ఎంతో కష్టపడి కట్టుకుంటాం, దానికి ఇంటీరియర్ డిజైనింగ్ అని చేయించుకుంటాము, ఆ రిపేర్లు ఈ రిపేర్లు అని చెప్పి ఎంతో శ్రమ పడుతూ ఉంటాము. మన ఇల్లు మనతో వస్తుందా? లేవు. అండ్ మన బ్యాంక్ బ్యాలెన్స్ మనతో వస్తుందా? లేదు. మనం అదేంటి స్థలాలు పొలాలు ఏవైతే కొన్నామో అవి మనతో వస్తాయా? ఏంటి ఎవరు చెప్పట్లేదు? డౌట్ ఉందా వస్తాయని చెప్పారు, నాకు అర్థం కాలేదు, మీరు మాతాజీ మీరేం చెప్పారు మాతాజీ, ఒకసారి స్టోరీ చెప్పారు ఎస్జిఆర్ లో, మన వాళ్ళు అంటే వాళ్ళు కూడా రారు కదా మాతాజీ, అందరూ శ్మశానం వరకు వస్తారు, అక్కడి నుంచి భార్యలు కథ చెప్పారు కదా మాతాజీ, ఇంకా వాళ్ళే రాకపోతే వస్తూనే ఎగ్జాక్ట్లీ. సో మనం దేని వెనక పరిగెడుతున్నామంటే, అంటే సమ్వేర్ ఎంత మాయ అంటే ఆలోచించండి, ఏదైతే మనది కాదో మనతో రాదో దాని వెనక ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిస్తూ ఉంటది. ఏదైతే మనతో వస్తుందో మనల్ని కాపాడుతుందో అది మాత్రం అవసరం లేదు అని చెప్తుంది. అలానే ఉందా లేదా ఇవాళ సొసైటీ చెప్పండి? భక్తి చేస్తుంటే అవసరం అని చెప్పి చెప్తారా? ఎందుకు ఇప్పటి నుంచే, నీ వయసు ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి అని చెప్పి ఇంకా పైపెచ్చి మనకి ఇంకా బోధనలు చేస్తూ ఉంటారు. కానీ అర్థం కాని విషయం ఏంటి, వాళ్ళకి అర్థం చేసుకోలేని విషయం ఏంటి అంటే, ఇది తప్ప ఇంకేది రాదు, ఇది తప్ప మనల్ని ఏది కాపాడదు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా? సో కంప్లీట్ గా భౌతిక జీవితాన్ని వదిలేమని చెప్పట్లేదు, దాంతో పాటు దీనికి కూడా సమయాన్ని ఇవ్వాలి, దీనికి కూడా విలువ ఇస్తూ ఉండాలి. సో దాన్ని వదిలేసేసి కేవలం భౌతికంగానే బ్రతుకుతాను అంటే రేపొద్దున అవి ఏవి మనల్ని కాపాడు. ఇవన్నీ కాదు కదా, మనమని ఎంతో ఆప్యాయంగా ఎన్నో సార్లు అద్దంలో చూసుకొని మురిసిపోయే మన శరీరమైన మనతో వస్తుందా చెప్పండి? అటువంటి సిచ్యుయేషన్ లో మనం ఉన్నామన్నమాట. కానీ మనం చేసిన భక్తి మాత్రం ఎంతో పెద్ద ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది. అండ్ ఇవాళ ఏదైతే చేసుకున్నామో అది ఎక్కడికి పోదు, మనతో వస్తుంది. అండ్ ఫ్యూచర్ లో మనల్ని ఆ జర్నీ కంటిన్యూ చేసేలాగా భగవంతుడు మనకి ఫెసిలిటీస్ అనేవి క్రియేట్ చేస్తారు అని ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఓకేనా? క్లియర్ అయిందా? హరిబోల్ మాతాజీ, చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ, చాలా క్లియర్ గా ఉంది. ఎస్. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి భరత్ మహారాజ్ అన్నమాట. సో భరత్ మహారాజ్ కి తెలుసు, అంటే ఆయన పెద్ద మొత్తం చక్రవర్తి సామ్రాట్ అన్నమాట, మొత్తం జగత్తుని పాలిస్తూ ఉండే వ్యక్తి. ఆయన తెలుసుకుంటారు, నేను ఈ పరిపాలనలో పడిపోతే నేను భగవంతుని పైన స్మరణ అనేది చేయలేను, ఇప్పటిదాకా నేను పాలించాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ రాజు అనే పదవి నుండి నేను పక్కకు వచ్చేసి నేను నా పోషణ, నా ఆత్మ పోషణ, ఆత్మ సాక్షాత్కారం వైపు నేను నా ప్రయత్నం అనేది చేస్తాను అని భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళ రాజ్యంలో ప్రజల్ని, తన యొక్క ధనాన్ని అన్నిటినీ కూడా వదిలేసి వస్తాడు. ఎప్పుడైతే ఆయన అడవికి వస్తాడో ఆయన అక్కడ భగవత్ సేవ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక రోజు ఏమవుతుంది అంటే, ఒక చిన్న లేడి పిల్ల, ఒక లేడీ పిల్లకి జన్మనిచ్చి అది చనిపోతుంది అనమాట, మదర్ చనిపోతుంది. సో ఆ పిల్ల ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సున్నితంగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అది దాని మొర చూసి ఈయనకి మనసులో జాలి కలుగుతుంది అనమాట. అయ్యో దీని తల్లి చనిపోయిందే, ఎట్లా ఇప్పుడు దీని పరిస్థితి, ఇది అసలే అడవి, క్రూర మృగాలు ఉంటాయి అని చెప్పి దాన్ని మెల్లిగా తీసుకొచ్చి దాని పాలన పోషణ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఎట్లా చేస్తూ ఉన్నారంటే, ఆయనకి ఇంకా అసలు ఎందుకు నేను నా పిల్లల్ని వదిలేసి వచ్చానన్న విషయం కూడా మర్చిపోయి, ఇదే తన పిల్ల అన్నంత ఇదిగా
ఆయన మమేకం అయిపోతారనమాట. ఎప్పుడు కూడా అది ఎక్కడుంది, అది ఏం చేస్తుంది, అది తిన్నదా లేదా, అది ఇంకా నా దగ్గరికి రాలేదంటే అమ్మో ఏ పులొచ్చి దాన్ని తినేసిందో ఏమో అని చెప్పి దాని గురించి తెగ ఆలోచిస్తూ భగవత్ సేవని కూడా వదిలేసి, అసలు ఆయన ఎందుకు వచ్చారన్న పర్పస్ ని కూడా వదిలేసి ఆ జింక పైన వ్యామోహం పెట్టేసుకున్నారు. అలా అలా ఆయన ఒకరోజు శరీరాన్ని వదిలేస్తారు. సో అట్లా మరి శరీరాన్ని వదిలేసినప్పుడు నెక్స్ట్ లైఫ్ ఎలా వస్తుంది చెప్పండి? జింకగానే వస్తుంది. జీవితమే వస్తుంది. మాతాజీ ఇంకలాగా వచ్చారు మాతాజీ. జింకలాగా వచ్చారు. అయితే ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు కృష్ణ చెప్పారు కదా, ఏదైతే నువ్వు కొంచెం ప్రోగ్రెస్ చేసావో అది నీతో వస్తుంది అని చెప్పారు కదా. ఈయన జింకని పోషణ చేయక ముందు కొంత సాధన చేసుకున్నారు కదా, ఆ సాధన ద్వారా కొంత ఫలితం ఉంటుంది కాబట్టి ఆ ఫలితం వల్ల ఈయన నెక్స్ట్ లైఫ్ లో జింకలాగా పుట్టినా కూడా భగవంతుడు ఏమి బెనడిక్షన్ ఇచ్చారు, ఏం వరం ఇచ్చారంటే ఆయనకి, నువ్వు ఏదైతే ఇంతకు ముందు జన్మలో నువ్వు చేసావో అది నీకు గుర్తుంచేలాగా చేస్తాను అంటారనమాట. సో ఇప్పుడు ఈయన జింకలాగా పుట్టినా కూడా ఆయనకి తెలిసిందనమాట, పూర్వజన్మలో నేను ఇలా భరత్ మహారాజ్ని, నేను నా పిల్లల్ని వదిలేసి వచ్చి జింక పిల్లకి అటాచ్ అయిపోయి నేను ఇట్లా పతనం చెందాను అని చెప్పి ఆయనకి గుర్తుంటుంది. సో ఈసారి ఏమైతుంది అంటే, జింకలాగా ఉన్నప్పటికీ కూడా సాధువుల ఉండే సత్సంగం ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని హరికథ అనేది వింటూ, వాళ్ళు చెప్పేదంతా వింటూ అట్లా జీవితాన్ని గడిపేస్తారు. సో నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది అంటే జడ భరత్గా పుడతారనమాట. అయితే ఈ లైఫ్ లో ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు, ఎందుకంటే సాధువుల సాంగత్యంలో వచ్చారు కదా, మరి ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు. కానీ ఈసారి ఆయన ఏం చేస్తారంటే, ఆయనకి ఇప్పటికి కూడా గుర్తుంది, పూర్వజన్మలు గుర్తున్నాయి. గుర్తుండేసరికి ఏం చేస్తారంటే, ఈసారి నేను తెలివైన వాడిగా ఉన్నాను అంటే ఈ భౌతికంగా ఉండే వ్యక్తులు నన్ను డిస్టర్బ్ చేసేస్తారు, నేను డీవియేట్ అయిపోతాను అని చెప్పి ఆయన ఒక జడ పదార్థం లాగా, అంటే అసలు ఈయనకి మతి ఉందా లేదా, డల్ హెడెడ్ గా ఉంటారు కదా కొందరు, సో చురుగ్గా ఉండరు, ఏదో పరధ్యానంలో ఉన్నట్లు ఉంటారు కదా కొందరు, అట్లా ఉంటాడనమాట ఈయన. సో వాళ్ళ నాన్నకి విసుగెత్తి, ఏంట్రా నువ్వు అసలు ఇట్లా ఇట్లా ఉంటున్నావేంది, అసలు నీకు బుర్ర పనిచేస్తుందా లేదో కూడా అర్థం కావట్లేదు, నీకేమైనా తెలివి ఉందో లేదో కూడా తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళిపోమంటారు అనమాట. నువ్వు వెళ్ళిపో, బయట ఎక్కడైనా నీ దారి చూసుకో అని చెప్పి వెళ్ళిపోమన్నప్పుడు ఒకసారి ఏమవుతుంది అంటే, సో ఒకసారి కాళికామాతకి బలి ఇవ్వాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఈయన దొరుకుతారనమాట. సో ఈయన్ని బలిద్దాము, ఈయన ఎలాగో తిరిగి ఎదురు చెప్పేలాగా లేడు అని చెప్పి సో కొంతమంది ఈయన్ని బలిద్దామని చెప్పి చూస్తే కాళికామాత విగ్రహంలో నుండి వచ్చి ఎవరైతే బలి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తన త్రిశూలంతో చంపేసి ఈయన్ని బ్రతికిస్తుంది అనమాట. తర్వాత ఒకసారి ఏమవుతుంది అంటే, ఈయన రాహుగణ అని చెప్పి ఒక కింగ్ ఉంటారు, ఒక ఆయనకి పల్లకి మోస్తూ ఉంటారు కదా. సో పల్లకి మోసే వాళ్ళలో ఒకరు తక్కువ అయ్యారని ఈయన్ని పిలిపించి పల్లకి మోయమన్నప్పుడు ఈయన కింద కొన్ని చీమలు వెళ్తున్నాయన్న విషయం చూసి, నేను వాటిని తొక్కితే అవి కూడా భగవంతుని యొక్క అంశలే, నేను వాటిని చంపకూడదు అని చెప్పి ఆయన ఇట్లా 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 ఊగుతూ వెళ్తారనమాట. లోపల ఉన్న రాజుకి కోపం వస్తుంది, ఎందుకు ఇలా వెళ్తున్నావు నువ్వు, అసలు నీకు రాజు సేవ ఎలా చేయాలో తెలియదా అని చెప్పంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, యాక్చువల్గా ఇక్కడ చీమలు ఉన్నాయి అవి చనిపోతాయి అని చెప్తూ అట్లా ఆయన అంటారనమాట. ఆత్మజ్ఞానం గురించి అట్లా వాళ్ళ మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు తెలుసుకుంటారు, యాక్చువల్గా ఈయన ఈ శరీరంలో ఉన్నారు కానీ ఈయన అత్యంత మేధావి అని చెప్పి. సో అలా ఆయన భరత్ మహారాజ్గా ఉన్న తర్వాత మళ్ళీ జింక శరీరం తీసుకొని జడభరత్ శరీరం తీసుకొని, ఈసారి జడభరత్ లో ఉన్నప్పుడు ఆయన భౌతికంగా ఏమీ చేయకుండా మనసులో ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం, భగవన్నామ స్మరణ అనేది చేసుకుంటూ ఆయన తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. సో ఈ కథలో చూసుకున్నా కూడా ఆయన దేనిపైన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, దానిపైన అటాచ్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకో 2 లైఫ్ టైమ్స్ పెరిగాయి. కానీ ఆయన ఏదైతే సాధన చేసుకున్నారో ఆ సాధన ఆయనతో వచ్చిందా లేదా చెప్పండి, దాని యొక్క ఫలితం అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ లో సత్సంగం చేశారు. సత్సంగం చేశారు, ఆయనకు స్మృతి ఉంచారు భగవంతుడు కాబట్టి సత్సంగం చేసుకున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఆయన భౌతికమైన విషయాల జోలికి వెళ్లకుండా ఎప్పుడు కూడా మనస్సులో భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవంతునికి దగ్గరైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనమాట. సో బేసిక్ గా మనం ఇట్లాంటి పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు మనకి ఎలాంటి హోప్ రావాలి అంటే, నా జీవితంలో నేను ఎంతో కష్టపడి, ఇప్పుడు మనందరికీ కూడా భక్తిలో ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి డే అంతా బానే ఉంటది, జపం చేయడానికి టైం దొరుకుతుంది, బుక్ చదవడానికి టైం దొరుకుతుంది, భగవంతుని కథ వినడానికి టైం దొరుకుతుంది, బానే ఉంటది. కానీ ఒక్కొక్క రోజు ఎట్లా ఉంటదంటే, ఒక్క మాల తీసి జపం చేయడానికి కూడా మనకి తీరిక లేనంత ఇదిగా మన లైఫ్ బిజీగా ఉంటది అనమాట. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇవాళ డే అంతా స్ట్రగుల్ ఫీల్ అయినా కూడా నేను తీసి జపం చేస్తున్నాను, నేను చాలా కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ కన్నా కూడా, నేను చేసే ఈ కష్టం పడి నేను జపం చేస్తున్నాను చూసావా, ఇదే నన్ను రేపొద్దున కాపాడుతుంది అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకోండి, మనం కంటిన్యూ చేయగలుగుతామా లేదా?
బేసిక్గా మనందరికీ కూడా కష్టపడే నేచర్ ఉంటుంది, కానీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అని గ్యారంటీ ఉందనుకోండి, అందరం కూడా కష్టపడతాం. ఎస్ ఆర్ నో? Yes, మాత. సో మనకి ఇట్లాంటి పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు ఆ హోప్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో అజామిలా పాస్ట్ టైం కూడా అంతే, భరత్ మహారాజ్ పాస్ట్ టైం కూడా అంతే. సో వీళ్ళందరూ కూడా కొంచెం పతనం చెందినట్లుగా అనిపించినా కూడా వాళ్ళ సాధన అనేది మళ్ళీ వారిని తిరిగి ఆ స్థాయిలో నిలబెట్టి వారి భక్తి అనేది కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్ళింది తప్ప, మనం చేసుకునే భక్తి ఎక్కడికి పోదు, మనతోనే వస్తుంది అని తెలిసినప్పుడు మనం కష్టపడడానికి కొంచెం మజిల్ ఎక్స్టెండ్ అయ్యి కంఫర్ట్ జోన్ నుండి కొంచెం బయటకు వచ్చి స్ట్రెచ్ అవ్వడానికి ప్రోత్సాహం వస్తుందా లేదా చెప్పండి? వస్తుంది మాతాజీ. సో ఈ పాస్ట్ మాతాజీ టైమ్స్ అనేవి ఇప్పుడు మనకి భరత మహారాజుగా ఉన్నప్పుడు అతను భక్తి చేయలేదా మాతాజీ? జింక జన్మెత్తాడు కదా, అదంతా మాయలో పడిపోయి. భరత్ మహారాజ్ గా ఉన్నప్పుడు భక్తి చేశారు కాబట్టే అది కంప్లీట్ అవ్వలేదు. జింక పైన అటాచ్మెంట్ పెట్టుకున్నారు, ఆ సాధన కంప్లీట్ అవ్వలేదు. 100% చేసుకుంటే భగవద్ధామానికి వెళ్ళాలి, ఆయన కొంత శాతం మాత్రమే కంప్లీట్ చేసుకున్నారు. కాబట్టి వచ్చే జన్మలో జింకలాగా పుట్టారు. జింకలాగా ఎందుకు పుట్టారంటే జింక పైన వ్యామోహం పెట్టుకున్నారు కాబట్టి జింకలాగా పుట్టారు. ఈయన సాధన యొక్క ఫలితం ఎలా వచ్చింది అంటే భగవంతుడు ఆయనకి పూర్వజన్మ స్మృతి అనేది పెట్టారు. సో దట్ ఈ జన్మలో అయినా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు పోయిన జన్మలోనే నువ్వు నీ జర్నీ కంప్లీట్ చేసుకొని నా దగ్గరికి రావాల్సింది, కానీ అక్కర్లేని వ్యామోహాలు పెట్టుకోవడం వల్ల నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పి భగవంతుడు ఆ స్మృతి ఉంచి ఆయన్ని ముందుకు తీసుకెళ్తారనమాట. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక స్టెప్ వేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా ఈ శ్లోకంలో. ఎస్. సో ఇప్పుడు ఆయన ఆ మానవ జన్మ నుంచి వదిలేసి జింక జన్మలోకి వెళ్ళిపోయాడంటే నెక్స్ట్ కిందకి వెళ్ళిపోయినట్టే కదా మాతాజీ? కానీ కిందకి వెళ్ళిపోయారని ఎప్పుడు అంటామంటే స్మృతి లేదనుకోండి, పూర్వజన్మ స్మృతి లేదు, ఏదో చక్రంలో తిరుగుతూ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు కిందకి వెళ్ళిపోయినట్లు. కానీ ఇదేంటి అంటే భక్తి చేసుకొని ఒక జీవి పైన వ్యామోహం పెట్టుకోవడం వల్ల కిందకి వెళ్ళినట్టు కనిపించినా కూడా కిందకి వెళ్ళలేదు బేసిక్ గా ఆయన. ఎందుకంటే ఆ స్మృతి ఉంచారు కాబట్టే కదా. ఇప్పుడు జింక జనరల్ గా ఏం చేస్తూ ఉంటది, వేరే జింకలతో ఆడుకుంటూ ఉంటది, అడవిలో తిరుగుతూ ఉంటది, కనిపించిన గడ్డి అది తింటూ ఉంటది, దాని జీవితం అలా గడుపుతూ ఉంటది అది. ఎస్ ఆర్ నో? కానీ ఈ జింక ఏం చేసింది, ఈయన ఎప్పుడైతే జింక శరీరం తీసుకున్నారు, ఈయన ఏం చేశారు, నేను ఈ భౌతికంగా వెళ్ళకూడదు, ఒకప్పుడు అలా వెళ్ళాను కాబట్టి ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఇప్పుడు అటు వెళ్ళకూడదు అని ఇప్పుడు కూడా బ్రాహ్మణుల ఆశ్రమంలో ఉండి బ్రాహ్మణుల నోటి నుండి వచ్చే కథ నామం అనేది వింటూ ఉంది అంటే కిందకి వెళ్ళలేదు కదా. బేసిక్ గా జన్మ కిందకి వెళ్ళినట్టు కనిపించిన పురోగతి వైపే వెళ్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అదే మాతాజీ, ఇప్పుడు మనం మామూలుగా ఈ శ్లోకాన్ని ఇంకొక దాంతో కూడా రిలేట్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ లో మనం అంత్యకాలంలో ఏదైతే స్మరణ భావం త్యజంత్యంతే కలేవరం, దానికి రిలేట్ చేసుకుంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా రెండు కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు వాపి స్మరణ భావం శ్లోకాకి నేహాభిక్రమ నాశోస్తి శ్లోక కలిపిన ఎగ్జాంపుల్ భరత్ మహారాజ్ ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ ఏం చెప్తున్నారు, మీరు చివరి క్షణంలో ఏ స్మరణ అయితే ఉంటారో వచ్చే జన్మ మీకు అటువంటిది దొరుకుతుంది. సో జింక స్మరణ జరిగింది, జింక జన్మ దొరికింది. మీరు ఏదైతే భక్తి చేస్తారో 2.40 ఏం చెప్తుంది మనకి, ఎంతైతే భక్తి చేస్తారో ఆ భక్తి మీకు నెక్స్ట్ జన్మలో మీతో పాటు వచ్చి మీరు అక్కడి నుండి కంటిన్యూ చేసేలాగా హెల్ప్ చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది అని అన్నారు. ఇప్పుడు అది కూడా జరిగింది భరత్ మహారాజ్ కి. సో రెండు శ్లోకాస్ యొక్క కలయిక ఎగ్జాంపుల్ మనకి భరత్ మహారాజ్ ఫస్ట్ టైం అనమాట. అదేలేండి మాతాజీ, నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆ మానవ జన్మ నుంచి అదో జన్మకి వెళ్ళిపోయాడు కదా, నాలెడ్జ్ అనేది ఉండొచ్చు అఫ్ కోర్స్, అది తర్వాత తెలిసింది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఒక పంది జన్మ ఎత్తుతారు అట్లా అని చెప్పి, ఇది స్పెషల్ కేస్ అన్నమాట. మనకి గజేంద్ర పాస్ట్ టైం కూడా అంతే అన్నమాట. మనకి ఇంద్రద్యుమ్న మహారాజు ఒక ముని శాపం వల్ల ఆయనకి గజేంద్ర బాడీ వచ్చింది, కానీ ఎప్పుడైతే ప్రమాదం అనేది వచ్చిందో పూర్వజన్మలో ఆయన ఏ శ్లోకాలతో అయితే విష్ణువుని ఆరాధించాడో ఆ శ్లోకాలు ఒక ఏనుగు నాలుక పైన వచ్చాయి అంటే భక్తి ఎంత పవర్ఫుల్ కాకపోతే, భక్తి మనతో ఎంత సుకృతి తీసుకురాకపోతే ఏనుగు నోటి వెంట శ్లోకాలు వస్తాయి చెప్పండి. సో కిందకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది, మేబీ మన అటాచ్మెంట్ వల్ల కానీ ఏవో శాపాల వల్ల కానీ అట్లా అనిపిస్తుంది, కానీ మనం చేసుకున్న భక్తి మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేదు. అది మనతో వస్తుంది, మనల్ని కాపాడుతూనే ఉంటుంది, పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? ఎస్ మాతాజీ. సో ఇంకొక శ్లోక చూద్దామా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ శ్లోక మళ్ళీ క్లాస్ లో చూద్దాం, 1 hour అయింది కాబట్టి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ?
చెప్పండి ప్రకాష్. ఈ భరతమహార నుంచే చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు మనము ఇనిషియల్ సామాన్య భక్తులు ఉండేటప్పుడే ఈ మోహము అది వెళ్ళకూడదు చాలా వరకు రిస్ట్రిక్షన్ గా చేస్తాం. మరి భరత మహారాజు అంత భక్తుడై ఉండి అలాగ ఒక జన్మ మళ్ళా జంతు జన్మ తీసుకొని తర్వాత ఏంటంటే జడ భర్త రావడము ఈ లీల లేక మనకు తెలియడానికి లీల ఏంటా మాతాజీ అది? దీని నుండి ఇంకో లెసన్ కూడా తెలుసుకోవాలి ప్రభుజీ. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా మనం భక్తిలో ఒంటరిగా ఉండకూడదు ఎప్పుడు కూడా. భక్తిలో గురువు సమక్షంలో ఉండాలి, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండాలి, సాంగత్యంలో భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. ఎప్పుడైతే గురువు చెప్పింది ఫాలో అవుతూ భక్తుల సాంగత్యంలో ఉంటామో మనకి ఇటువంటి అటాచ్మెంట్స్ ఎప్పుడైతే కలుగుతున్నాయో సాంగత్యంలో ఉన్న భక్తులు మనకి వారిస్తారనమాట. నువ్వు ముందుకు వెళ్తున్నాను, రైట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను అని భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నావు, మళ్ళీ నువ్వు భౌతికంగా తిరుగుతున్నావు అని చెప్పి మనల్ని వార్న్ చేస్తారనమాట. భరత్ మహారాజ్ విషయంలో ఆయన ఏమైందంటే భక్తుల సాంగత్యంలోకి రాలేదు, ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ఒక సెక్లూడెడ్ ప్లేస్ కి వెళ్ళిపోయి చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. సో అందుకనే మనకి శ్రీల ప్రభుపాద్ ఎంత కృప కాకపోతే మనకు ఒక సొసైటీ ఇచ్చి, ఇంతమంది భక్తుల అసోసియేషన్ ఇచ్చి, మనకు గురు మహారాజ్ని ఇచ్చి, మీరు అడవులకు వెళ్ళి మీరు ఏమి ఉద్ధరింపబడలేరు, మీరు ఇక్కడ నలుగురిలో మనుషుల్లో ఉండి భక్తుల మధ్య నుండి గురువుల ఆజ్ఞని తీసుకొని వాటిని ఆచరిస్తూ ఉంటే మనం తప్పటడుగులు వేస్తూ ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి చెప్తారు కదా, ఇప్పుడు మ్యాప్స్ లెఫ్ట్ తీసుకోవాల్సింది మనం పొరపాటున స్ట్రైట్ వెళ్ళామనుకోండి, సో ఏమైతుంది, ఇమీడియట్ గా చెప్తుంది రీరౌట్ చేసుకొని కొంచెం ఇట్లా వెళ్ళిపో, అప్పుడు సరిపోతుంది అని చెప్పి చెప్తుంది. భక్తిలో మనం సాంగత్యంలో ఉంటే ఇదే జరిగిద్ది అనమాట. ఎక్కువ డిస్టెన్స్ పెరగదు, మేబీ 1 కిలోమీటర్ మళ్ళీ తిరిగి మళ్ళీ మన దారి అనేది చక్కగా చేసుకొని వెళ్ళిపోతాం. కానీ సాంగత్యంలో లేదు, గురువుల యొక్క సంరక్షణ గైడెన్స్ లో లేమనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఎన్నో కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట, అయ్యో నేను తప్పుదారిలో వచ్చాను అని చెప్పి. సో సాంగత్యం అనేది అంత ప్రొటెక్ట్ చేస్తుంది ప్రభుజీ. వెంటనే పరిష్కారం దొరుకుతుంది, వెంటనే దొరుకుతుంది. ఎస్, అప్పటికి కూడా కొంచెం పెరుగుతుంది, మనం తప్పటడుగులు వేసాం కాబట్టి పెరుగుతుంది, కానీ బట్ స్టిల్ క్విక్ గానే మనం మళ్ళీ మన పాత అనేది సెట్ చేసుకుంటాం అనమాట. ఇవాళ దొరికిన అసోసియేషన్ అనేది అంత విలువైంది అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా శ్లోక మీనింగ్? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమండి, ఇప్పుడు మనం పారాయణలు అవి చేస్తాం, సింగిల్ గా చేసిన దానికన్నా గ్రూప్ గా పారాయణలు చేస్తే ఫలితం ఎక్కువ ఉంటది అని అంటారు కదా, అది ఎంతవరకు అండి? పారాయణ సంగతి అయితే నాకు తెలియదు, మేబీ గ్రూప్ గా చేస్తే మన చేతన అనేది ఫిక్స్ అవుతుందేమో, అయ్యో ఇంతమంది ఫోకస్ పెట్టి భగవంతుని పైన మనస్సు పెట్టి చేస్తున్నారు, నేను మాత్రం మనస్సు ఎక్కడో తిప్పి ఊరికే నోటి వెంట పలుకుతున్నాను అని మేబీ మనం కొంచెం అలర్ట్ అవుతామేమో మాతాజీ. అంతే కదా, ఇప్పుడు 10 మంది కూర్చొని చక్కగా గీతా పారాయణ చేస్తూ ఉన్నారు, సో వాళ్ళు ఆ శ్లోకాలు అనేవి చెప్తూ అనువాదాలు అనేవి చెప్తూ కూడా మనస్సుని రమించేలాగా చెప్తున్నారు అనుకోండి, మన మనస్సు పక్కకి వెళ్ళినా కూడా మనకు అనిపిస్తుంది అనమాట, అరే చుట్టూ ఇందరూ చక్కగా దీని యొక్క బెనిఫిట్ పొందుతున్నారే, నేను మాత్రం ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ దీనిపైన మనస్సు పెట్టట్లేదు అని చెప్పి మనకు ఒక చిన్న అలర్ట్నెస్ వస్తుంది. అదే మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, అలర్ట్నెస్ రాదు, కాబట్టి మన మైండ్ ఇచ్చే ఆలోచనల్లో మనం కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. మేబీ ఇదొక రీజన్ గా మనం తీసుకోవచ్చు. ఎక్కువ లాభం ఉంటదని అంటారు కదండి, అందుకే డౌట్. అదే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. చెప్పండి. గ్రూప్ గా ఉంటే ఎక్కువ లాభం వస్తది అని అంటారు కదా, పారాయణ ఫలితం ఎక్కువ ఉంటది. అవును, ఎందుకంటే అదే అంటున్నాను కదా, గ్రూప్ లో ఒక్కరైనా కూడా సిన్సియర్ గా భగవంతుని ఆర్తిగా పిలుస్తున్నారు అనుకోండి, భగవంతుడు ఎవరైతే ఆర్తిగా పిలుస్తున్నారో వారికి ఒక్కరికి మాత్రమే ప్రతిఫలం ఇవ్వకుండా ఆ గ్రూప్ లో ఉండి అందరూ కలిసి ఎవరైతే పాడుతున్నారో పారాయణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫలితం ఇస్తారనమాట. సో గ్రూప్ గా చేస్తున్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఇది. ఒక్కరు సిన్సియర్ గా ఉన్నా కూడా భగవంతుడు ఆ ప్లేస్ కి వచ్చేసి అందరికీ కృపనిచ్చేస్తారు. ఓకే, అదే డౌట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మనము మనకి చావు వచ్చినప్పుడు అంటే మనకి ఏ టైంలో వస్తుందో తెలియదు. ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, మనకి ఇప్పుడు చనిపోతున్నామని మనకి తెలియదు. ఆ పెయిన్ లో భగవంతుడు గుర్తురాడు. ఒకవేళ మనం మంచి శుద్ధ భక్తి చేసి ఉంటే కనుక భగవంతుడు తనంతట తానే నన్ను దలుచుకో అని చెప్తాడు అంటారు కదా. సో ఇప్పుడు కొంతమంది నిద్రలోనే చనిపోతారు కదా మాతాజీ. అవును. మరి వారికి ఎట్లా భగవంతుడు గుర్తొస్తాడు అట్లా, అంటే ఎట్లా అని ఇప్పుడు ఇది ఒకరు అడిగాను. ఇప్పుడు మీరన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది మాతాజీ. ఇప్పుడు మీరేమన్నారు, శుద్ధ భక్తి చేస్తే భగవంతుడు ఏమన్నారంటే, ఒకవేళ మీరు మర్చిపోయినా నేనే మీకు మీ స్మరణలో నేనొచ్చి నన్ను గుర్తు చేసుకునే శక్తిని మీకు ఇస్తాను అని చెప్పి భగవంతుడు మనకి గ్యారంటీ ఇస్తారు శుద్ధ భక్తుల కేటగిరీలో. ఇప్పుడు మనం ఆ లెవెల్లో లేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ వచ్చింది అనుకో, మరి మన పరిస్థితి ఏంటి అంటే, మేబీ ఆ టైంలో మనకి చేతన ఏదైతే ఉందో దానికి తగ్గ బాడీ ఇవ్వచ్చు భగవంతుడు, కానీ దాంతో పాటు మనం జీవితాంతం ఏదైతే సాధన చేశామో, జీవితాంతం కాకపోయినా కూడా మనకి సాధన చెయ్యాలి, భగవంతుని వైపు వెళ్ళాలి అని తెలుసుకున్న తర్వాత మన ప్రయాణం ఎటు తిరిగింది, మన మనస్సు ఎటువైపు వెళ్తుంది అన్నదాన్ని బేస్ చేసుకొని కూడా భగవంతుడు మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తారు మాతాజీ. సో అంటే భగవంతుడికి స్పెసిఫిక్ గా ఈ రూలు ఈ రూలు ఈ రూలు ఈ రూలు ఇవన్నీ సాటిస్ఫై అయితే నీకు ఈ బాడీ, ఇది 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 అన్ని సాటిస్ఫై అయితే ఈ బాడీ. భగవంతుడు ఏం చట్టాలు ఉండవు మాతాజీ. భగవంతుడు ఒకటే చూస్తారు, నీకు తెలిసింది భక్తి చేయాలని, అప్పటి నుంచి నీ మనసు పెట్టి నువ్వు చేస్తున్నావు. నీ లైఫ్ లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా, నీ హెల్త్ సహకరించకపోయినా, ఫినాన్షియల్ గా నీకు హెల్ప్ జరిగినా జరగకపోయినా, ఏమైనా కూడా నువ్వు నా పైన భక్తి అనేది, విశ్వాసం అనేది చూపించావు కాబట్టి నీకు నెక్స్ట్ లైఫ్ లో ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నీ భక్తిని ముందుకు తీసుకెళ్లేలాగా నేను ఫెసిలిటీ ఇస్తాను అని భగవంతుడు చూసుకుంటారు. సో మనం దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఓకే మాతాజీ. మన డెత్ డిసైడ్ అవుతుందా మాతాజీ? అంటే వీళ్ళు ఇలా ఈ రకంగా చనిపోతారు అని అట్లా కూడా ఉంటుందా మాతాజీ? ఉంటది మాతాజీ, కర్మ ప్రకారం ఉంటది. భక్తి చేస్తున్నప్పుడు కర్మ లెక్కలు మారిపోతూ ఉంటాయి. భక్తి చేస్తున్నప్పుడు మాత్రం కర్మ లెక్కలు పక్కా మారిపోతాయి. లాస్ట్ టైం క్లాస్ లో చెప్పాను కదా మీకు, నిజంగా ట్రూ ఆస్ట్రాలజర్ ఎవరైతే జ్యోతిష్య శాస్త్రం గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా విష్ణు భక్తుల జాతకం చూసి ఇదే జరిగిద్ది అని ఫిక్స్ గా చెప్పలేరంట. ఎందుకంటే వాళ్ళు ఒప్పేసుకుంటారంట, విష్ణు భక్తుల జాతకం అనేది చెప్పే లెవెల్లో మేము ఉండం. ఎందుకంటే మీ జాతకాన్ని స్వయంగా కృష్ణ విష్ణు నడిపిస్తూ ఉంటారు. సో ఇవాళ మీ రేఖల ప్రకారం మీ జీవితంలో ఇలా జరగాలని ఉన్నా కూడా, ఒకవేళ భగవంతుడు కోరుకున్నాడంటే ఇది జరగకుండా మీ జీవితం వేరే వైపు తిరిగేలాగా భగవంతుడు చేసేస్తారు. మీ గీతలు మారిపోతూ ఉంటాయని అంటారు. అందుకనే మనం కీర్తన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టండి అని ఎందుకు అంటామంటే, లిటరల్ గా గీతలు మారిపోతాయి అంటారు. అది భక్తికున్న శక్తి అన్నమాట. కర్మ లెక్కల్ని కూడా మార్చగలిగిన శక్తి కేవలం భక్తికి మాత్రమే ఉంది. సో మేబీ మనం పుట్టినప్పుడు ఫలానా విధంగా చనిపోవాలి అని తలరాతతో వచ్చుండొచ్చు ఇక్కడికి, కానీ మధ్యలో ఆచార్యుల కృప వల్ల, గురువుల కృప వల్ల భక్తి వచ్చి భక్తి పట్టుకున్న తర్వాత భగవంతుడు దాన్ని అరేంజ్ చేసి, ఇలా కాదు నీ లైఫ్ టైం, ఇది కాదు నీ లైఫ్ టైం ఇంత పెట్టా, ఇలా కాదు నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్పి భగవంతుడు రాస్తారనమాట తిరిగి. సో భక్తికి ఆ శక్తి ఉంది మాతాజీ. అవును మాతాజీ, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా మాతాజీ. మా నాన్నగారు ఒక 10 days బెడ్ రీడన్ అయిపోయారు. ఏం కోమా స్టేజ్ లో ఉన్నారు, కళ్ళు కూడా తెరవట్లేదు అనమాట. అయితే ఆ నైట్ 9 o'clock కి నేను కాల్ చేశాను, 9:30, 10 ఆ టైంకి. అయితే నేను చెప్తూ ఉన్నా అనమాట, నువ్వు కృష్ణ కృష్ణ అనుకో, హరే కృష్ణ హరే రామ అనుకో అని చెప్పంటే కళ్ళు పూర్తిగా తెరిచేసి అలాగే చూస్తూ ఉన్నారు మాతాజీ. ఒక్క 5 minutes అలాగే చెప్తూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో అది ఆయనకి ఉన్న ప్రాప్తమై ఉండొచ్చు. మేబీ ఆ నామాన్ని ఆ క్షణంలో ఇవ్వడానికి ఆయనకి అర్హత భగవంతుడే ఇచ్చాడు అనుకోవచ్చు. ఇది మీరు చెప్పిన తర్వాత నాకు అది తెలిసింది మాతాజీ. నిజంగా ఆయన ఎప్పుడు గుడికి వెళ్ళడం ఏం లేదు, కానీ సేవ మాత్రం చేస్తాడు అనమాట. ఎవరికైనా ఏమైనా డబ్బులు కావాలంటే ఇవ్వడం గాని, మంచి మాట చెప్పడం గాని, ఎవరికి స్వార్థం ఉండటము, అసూయ కలగడం అట్లాంటివి ఏం లేవన్నమాట. అందుకే ఆ ప్యూర్ సోల్ కి లాస్ట్ గా కృష్ణ భక్తిని అనేది ఆయన ఇచ్చారేమో. నేను
గ్రేట్ అని చెప్పుకోవట్లేదు మాతాజీ, ఆయనే గొప్ప కాబట్టే మన నుంచి ఆయనకి ఆ నామం అనేది ఆ టైంలో దొరికింది అనే అనిపించింది మాతాజీ. కళ్ళు చక్కగా నేను ఎటువైపు ఫోన్ తిప్పితే అటువైపు మా అక్క తిప్పుతుంది కావాలని. తను అక్కడ గుంటూరులో ఉన్నారు, నేను ఇక్కడ ఒంగోలులో ఉన్నా. సో తను అలా ఫోన్ తిప్పుతుంటే నా వైపే చూస్తున్నారు, నేను చెప్పే మంత్రం వింటూ ఉన్నారు. అది వండర్ అనిపించింది మాతాజీ ఆ క్షణం. వెరీ నైస్ మాతాజీ. చాలా తక్కువ మందికే అట్లాంటి కృప దొరుకుతుంది మాతాజీ. భగవన్ నామాన్ని వినడం కానీ, భగవత్ సంబంధంగా ఏదో ఒక పని జరుగుతూ ఆ టైంలో వదిలేయడం అనేది చాలా గొప్ప కృప అనమాట అది. సో ఒకసారి నాకు డీటెయిల్స్ కరెక్ట్ గా గుర్తులేవు కానీ బట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఒక మాతాజీ తను చక్కగా భక్తి చేసుకుంది. అయితే జనరల్ గా ఇప్పుడు మనకి ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క డీటీస్ ఉంటారు కదా. ఇప్పుడు మనకి అబిట్స్ లో రాధా మదన్ మోహన్ ఉంటారు, అత్తాపూర్ లో రాధా మాధవ్ ఉంటారు, బృందావన్ లో రాధా శ్యామ్ సుందర్ ఉంటారు. సో అట్లా ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క డీటీస్ ఉంటారు కదా. అయితే ఈ మాతాజీ ఒక డీటీస్ ని తను చిన్నప్పుడు అంతా పూజించింది అనమాట, ఆరాధించింది. అయితే ఇప్పుడు ఆవిడ ఆ డీటీస్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్ లో లేదు, ఈవిడ కంప్లీట్లీ వేరే సిటీలో ఉందన్నమాట. సో ఇంకా ఈవిడ చివరి క్షణాలు వచ్చేసాయని చెప్పి అర్థమైపోయింది. సో సడన్ గా ఈమెకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో కొందరు ఈ ఊర్లో ఉన్న టెంపుల్ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి, మాకు తెలిసిన ఒక డివోటీ ఇట్లా లాస్ట్ స్టేజెస్ లో ఉన్నారు, ఆవిడకి మంచి బెనిఫిట్ రావడానికి మీరు కొంచెం మీ డివోటీస్ తో కొంతమందితో వచ్చి మీరు కీర్తన చేస్తారా ఇక్కడ అని చెప్పి అడుగుతారనమాట. అట్లా అడిగినప్పుడు ఎవరు కాదనలేరు కదా. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు, కీర్తన చేయమని చెప్పి అడుగుతున్నప్పుడు సరేలే ఆ సోల్ కొంచెం మంచి బెనిఫిట్ వస్తుంది కదా అని చెప్పి వెళ్తారనమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే, వస్తూ వస్తూ మీ దగ్గర ఉన్న రాధాకృష్ణుల ఫోటో ఏమన్నా తీసుకురాగలరా, మా దగ్గర ఇక్కడ ప్రస్తుతానికి ఏమీ అవైలబుల్ గా లేవు అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన మొత్తం ఎతుకుతారంట. అయితే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈవిడ కంప్లీట్లీ వేరే సిటీలో ఉంది, ఇక్కడున్న డీటీస్ పేర్లు వేరనమాట, ఈవిడ చిన్నప్పుడు ఆరాధించిన డీటీస్ పేర్లు వేరు. అయితే ఈయన మొత్తం వెతికితే జనరల్ గా ఏమవుతుంది, మనం ఏ ఊర్లో ఏ టెంపుల్ కి ప్రెసిడెంట్ ఉంటారో ఆ టెంపుల్ డీటెయిల్స్ మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి. ఎస్ ఆర్ నో చెప్పండి, అంతే కదా. ఆబ్వియస్లీ అది. కానీ ఈయనకి ఏమైందంటే ఆ రోజు అసలు అనుకోకుండా ఏ ఫోటో కనిపించట్లేదంట. ఈ ఊర్లో ఏదైతే డీటెయిల్స్ ఉంటారో టెంపుల్లో అసలు ఆ ఫోటోనే కనిపించట్లేదంట. వెతగ్గా ఏదో ఒక ఫోటో కనిపించిందంట. ఆ ఫోటో తీసుకొని వెళ్తే ఆ డీటెయిల్స్ ఎవరయ్యన్నారు తెలుసా, ఈ మాతాజీ ఎవరైతే చిన్నప్పుడు ఆరాధించిన రాధాకృష్ణులు ఉన్నారు చూసారా, తను చిన్నప్పుడు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ డీటెయిల్స్ ఫోటో తీసుకొని వచ్చారంట. కృష్ణ కూడా ఎలా ప్రతిస్పందిస్తారంటే, నువ్వు నన్ను ఈ రూపంలో ఇట్లా నువ్వు నన్ను ఆరాధించావు కదా, నువ్వు నీ శరీరం వదిలేటప్పుడు జీవితాంతం నువ్వు నన్ను పట్టుకున్నావు, నువ్వు శరీరం వదిలేటప్పుడు నేనే నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను పట్టుకునేలాగా చేస్తాను అని భగవంతుడు కూడా స్పెసిఫిక్ గా ఈ డీటీస్ యొక్క ఫోటోని ఈ ప్రెసిడెంట్ తో తీసుకెళ్లేలాగా భగవంతుడు అరేంజ్ చేశారనమాట. సో ఎంత వండర్ కదా ఇది. ఇవన్నీ వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఏ డీటీస్ తో అయితే కనెక్ట్ అవుతామో, ఏ టెంపుల్లో అయితే సేవ చేస్తామో ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు, కృష్ణ గుర్తిస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడో లేరు కదా, మన హృదయంలోనే ఉన్నారు. సో పరమాత్మ లాగా ప్రతిదీ చూస్తూ ఉన్నారు. మరి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనకి బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పి అనుకోరా, తప్పన పడుతూ ఉంటారు ఆయన, ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావా అని. సో భక్తి చాలా 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 పొటెంట్, చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఎవరైతే దాన్ని సిన్సియర్ గా పట్టుకున్నారో పతనం జరిగిన వాడంటూ లేనే లేడనమాట. పతనం జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా అది మన అడ్వాన్స్మెంటే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హోప్ఫుల్లీ మీకు ఈ శ్లోక క్లియర్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా 2 శ్లోకాస్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ సంహవ్ ఈ శ్లోకాలోనే మనకి టైం ఎక్కువ అయిపోయింది. తొందరగా పడుకొని తొందరగా లేచి జపం చేయాలి అన్న ఇంటెన్షన్ తో తొందరగా క్లాస్ చేస్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. పంచకల్పతరుభ్యశ్చ. లేదు మాతాజీ, ఇది ఓన్లీ ఫ్రైడేస్ ఉంటది మాతాజీ. నేను చూస్తాను మాతాజీ, వీక్ లో ఇంకొక రోజు ఏమన్నా కుదురుతుందేమో పెట్టడానికి అని, ఎందుకంటే సిలబస్ చాలా స్లోగా వెళ్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది? ఇది 108 శ్లోకాస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
ఇంకొక వారం పెట్టేటట్టుందండి మాతాజీ. వీక్ లో ఇంకొక డే పెడితే మీకు ఓకేనా? అది ఏ డే అనేది నేను చూసి చెప్తాను గ్రూప్ లో. ఓకే మాతాజీ పెట్టండి. యా హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రణామ్. ఏంటి ప్రభు? ఇంకో వీక్ పెడితే మంచిగా ఉంటుంది అంటారండి అట్లా. ఇంకొక రోజు చూసి నేను ఒక్కసారి ఏ రోజు పెట్టాలనేది ఒకసారి డిసైడ్ అయ్యి మనకి టైం స్లాట్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉందో చూసి దాన్ని బట్టి నేను గ్రూప్ లో పెడతాను. వీక్లీ 2 క్లాసెస్ ఉంటే మేబీ కొంచెం మనం ఫ్రీక్వెంట్ గా కనెక్ట్ అయినట్లు ఉంటది కదా. మరి 1 క్లాస్ అంటే చాలా రోజుల తర్వాత కనెక్ట్ అవుతున్నట్లు ఉంటుంది. నేను అది ఒకసారి చూసి నేను మీకు గ్రూప్ లో పంపిస్తాను. ఈ మధ్యన కొన్ని క్లాసులు కూడా మిస్ అయ్యాం కదండి మేడం. అవును మాతాజీ, అవును. సో ఒక వీక్ ఏమో నాకు కుదరలేదు, ఒక వీక్ ఏమో కృష్ణాష్టమి సేవలు అని కృష్ణాష్టమి టైంలోనే ఎక్కువగా క్లాసులు మిస్ అయ్యాం. సో ట్రై చేద్దాం, వీక్లీ 2 క్లాసెస్ ట్రై చేద్దాము. సో దట్ మనం సిలబస్ కూడా కంప్లీట్ చేయొచ్చు తొందరగా మనం మంచిగా అసోసియేషన్ లో ఉన్నట్లు ఉంటది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈరోజు మార్నింగ్ క్లాస్ వీడియో నాకు షేర్ చేయరా మాతాజీ? నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాను మాతాజీ. అప్లోడ్ అయినట్లేదు అది, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసి గ్రూప్ లో పంపిస్తాను లింక్. ఓకే మాతాజీ, దీనికి ఒక గ్రూప్ ఉందా మాతాజీ? ఇది ఎస్జిఆర్ బ్యాచ్ ఎవరైతే అటెండ్ అయ్యారో 6 దానికి ఒక గ్రూప్ ఉంది మాతాజీ. కానీ నేను లాస్ట్ టైం ఏమన్నానంటే ఇంకా ఇప్పటి నుంచి క్లాసెస్ ఎస్జిఆర్ 6 కి జరిగే క్లాసెస్ 108 శ్లోకాస్ క్లాస్ లింక్ నేను గీతామృతం ఐఎన్యూలో కూడా పంపిస్తాను అని చెప్పాను. అందుకనే ఇవాళ నేను దాంట్లో కూడా పంపించాను. సో మీరు ఇంకేం జాయిన్ అవ్వక్కర్లేదులేండి, నేను ఆ గ్రూప్ లో గీతామృతం ఐఎన్యూలో కూడా పంపిస్తూ ఉంటాను నెక్స్ట్ క్లాసెస్ నుంచి. నేను ఇంకా ఇప్పటి నుంచి జరిగే క్లాసెస్ కూడా గీతామృతం ఐఎంయూలో లింక్ పంపిస్తాను, కుదిరినప్పుడు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మాతాజీ. కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. చెప్పండి ప్రభు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? ఫోన్ లో పెడతాను. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సింగ్ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.